Okay, good afternoon, students. Last class లో మనం C ఇంట్రడక్షన్ అండ్ C కంపైలర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఇంకా కోడ్ బ్లాక్స్ అనే ఐడిని మనము యూజ్ చేయదలుచుకున్నాం. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. అండ్ C ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా మనకి C ప్రోగ్రాంలో మనకి కొన్ని ఇక్కడ అంటే C ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొంత స్ట్రక్చర్ అనేది మనకి విత్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేయాల్సిన కొన్ని హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. అంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎలా ఉంటదంటే ఆ కంపైలర్‌లోనే బై డిఫాల్ట్ ఉంటాయి. అది అర్థం చేసుకుంటుంది కొన్నిటిని. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌కి సంబంధించినవన్నీ కూడా మనకి ఆ లైబ్రరీస్ అన్నీ దానికి లింక్ అయ్యి ఉంటాయి. బై డిఫాల్ట్ అదే చెక్ చేసుకొని చేసుకుంటుంది. బట్ C కంపైలర్ అలా కాదు. మనము అన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌కి కూడా దాని రిఫరెన్సెస్ అనేవి మెన్షన్ చేయాలి. దాని రిఫరెన్సెస్ అన్నీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఫస్ట్ మనం ఇంక్లూడ్ చేసేవి. యాష్ సింబల్‌ని యూజ్ చేసి ఇంక్లూడ్ అని చెప్పేసి అండ్ టు లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ అంటాం కదా మనము జనరల్‌గా. వాటి మధ్యలో మనము హెడర్ ఫైల్‌ని ఇవ్వాలి. STDIO స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్స్ సంబంధించిన బేసిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం దీంట్లోనే ఆ ఫంక్షన్స్ అన్నీ దీంట్లో రాసి ఉంటాయి. ఈ హెడర్ ఫైల్‌లో రాయబడి ఉంటాయి. వాటి రిఫరెన్స్ అంటే ఆ ఫంక్షన్స్‌కి రిఫరెన్స్ అన్నమాట అది. ఇది stdio.h అనేది. ఓకే. ఇక్కడ చూడండి కింద మీరు చూస్తే ఇంక్లూడ్ STDIOలో includes the standard input and output library functions is defined in STDIO. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇనిట్ అని చెప్పేసి మెయిన్ ఫంక్షన్ ఒకటి ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. ద మెయిన్ ఫంక్షన్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ C లాంగ్వేజ్. C లాంగ్వేజ్‌లో మనకి ఈ మెయిన్ ఫంక్షన్‌లోనే C ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా నేను చెప్తాను. ఇంట్ అని మనము ఫంక్షన్ నేమ్ మెయిన్ ఫంక్షన్స్‌కి జనరల్‌గా పారాంథసిస్ యూజ్ చేస్తాం. అంటే బ్రాకెట్స్ ఇలా ఇక్కడ. బట్ బిఫోర్ ఈ డిక్లరేషన్ ఏంటి? INT డేటా టైప్ అంటారు దీన్ని. డేటా టైప్స్ ఇంటిజరా, స్ట్రింగా, ఫ్లోటా ఏంటి అనేది. ఫ్లోటా ఏంటనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఏంటిది అంటే ఈ ఫంక్షన్ నుంచి ఏదైనా రిటర్న్ చేస్తే ఈ ఫంక్షన్ నుంచి ఏదైనా సమ్ డేటాని రిటర్న్ చేస్తుంటే అంటే ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు దాని అవుట్‌పుట్ మీన్స్ రిటర్న్ ఈస్ డిఫరెంట్. అవుట్‌పుట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ. ఓకే. సో, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ప్రింట్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. అది అవుట్‌పుట్ అంటాం మనం. బట్ రిటర్న్ కాదు. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు రిటర్న్ వచ్చిన డేటాని తీసుకొని మళ్ళా వేరే చోట వేరే వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట రిటర్న్ అయిన డేటాని. బట్ ఓన్లీ ప్రింట్ఎఫ్ తోటి ఏం రిటర్న్ అవ్వదు. డైరెక్ట్‌గా స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్‌గా స్క్రీన్ మీదకి డేటా వెళ్తుంది. రిటర్న్ అవ్వదు. రిటర్న్ అని యూజ్ చేస్తేనే రిటర్న్ అవుతది. రిటర్న్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తేనే రిటర్న్ అవుతది ఫంక్షన్‌లో. ఇక్కడ ఏదైనా రిటర్న్ చేసామంటే ఇక్కడ మనం చూడండి రిటర్న్ 0 అన్నాం. 0 అనేది ఏంటి? ఇంటిజర్. అందుకని మనం ఇక్కడ ఇంట్ పెట్టాం. అందుకని ఈ ఫంక్షన్‌కి మనం ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేసాం. అంటే ఈ ఫంక్షన్ నుంచి అవుట్‌పుట్ ఇంటిజర్ వస్తుంది. ఇంటిజర్ రిటర్న్ అవుతుంది అని అర్థం. ఈ రిటర్న్ అనేది ఆప్షనల్. కంపల్సరీ ఏం కాదు. రిటర్న్ లేకుండా కూడా మనం చేయొచ్చు. అప్పుడేం చేయాలి అంటే రిటర్న్ ఏం లేకపోతే ఆడ ఇంట్ అని పెట్టకపోతే ప్రాబ్లమ్ అవుతది. అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్. ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ డేటా ఆన్ ద స్క్రీన్. ఆన్ ద కన్సోల్. ఓకే. రిటర్న్ 0. ద రిటర్న్ 0 స్టేట్మెంట్. రిటర్న్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ టు ద OS. OSకి ఎగ్జిక్యూషన్ స్టేటస్ అనేది ఇంటిమేట్ చేయటం.
the successful execution and 1 for unsuccessful execution. Zero value is used for successful execution and 1 for unsuccessful execution. And by default అది వస్తుంది. అది మీకు ఆల్రెడీ చూపించాను నేను 0 and 1 అని. మనం ఊరికే రిటర్న్ 0 అంటున్నాం. ఇక్కడ నుంచి అదర్ వాల్యూస్ కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. తర్వాత చూద్దాం దాని గురించి. ఓకే. సో దీన్ని ఒకసారి మనం చూస్తే కోడ్ బ్లాక్స్ని ఒకసారి రన్ చేద్దాం. కోడ్ బ్లాక్స్ డెస్క్టాప్ మీద ఉంది. నేను సెర్చ్ చేస్తున్నా. ఇక్కడైతే ఎవ్రీ టైం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. కోడ్ బ్లాక్స్ అనేది జస్ట్ ఐడి మాత్రమే అది. దానికి కంపైలర్ మనము ఇన్స్టాల్ చేసిన కంపైలర్ని అది సెర్చ్ చేసుకొని లింక్ చేసుకుంది ఆటోమేటిక్గా. ఓకే. సో ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఎస్, ఇది ప్రీవియస్ ఫైల్. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ 1 అన్నాం కదా. సో అట్లా కాకుండా క్లాస్ 2, క్లాస్ 3 అలా పెట్టుకుందాం, మనకి గుర్తుంటుంది. సో అందుకని నేను దీన్ని సేవ్ యాజ్ చేస్తాను. ఇంకొక ఫైల్ అంటే ఎప్పుడైనా మనము పాత ప్రోగ్రామ్ని యూజ్ చేయాలి అన్నా మనకు ఉపయోగపడుతుంది. అందుకని దిస్ ఈస్ క్లాస్ 3 టుడే. అందుకని క్లాస్ 3.c అని దీని అదే ఫోల్డర్లో సేవ్ అవుతుంది క్లాస్ 3. బట్ క్లాస్ 3 అనేది దీంట్లో లేదు. అందుకని దీన్ని రైట్ క్లిక్ చేసి యాడ్ ఫైల్ టు ప్రాజెక్ట్ అని చెప్పుకుంటేస్తాను. ఇక్కడ వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ 1 ప్రజెంట్ సోర్స్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. బట్ ఫోల్డర్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఓకే. సో మనం ఇక్కడ లిబ్ అవసరం లేదు, లిబ్ తీసేసాయి. సో ఇంట్ మెయిన్ అన్నాం, హెలో బైర్డ్ అన్నాం. /n అంటే న్యూ లైన్ అనమాట. /n అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు వాటిని, /n అనేది న్యూ లైన్, గుర్తుపెట్టుకోండి అది. ఓకే. ఈ రిటర్న్ 0 అని ఉంది, రిటర్న్ 0. సో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సేవ్ చేశాను, Ctrl+S కొట్టాను, సేవ్ అయింది. అండ్ రన్ F9 కొట్టాను, రన్ అవుతుంది. ఓకే, ఈ బటన్ కొట్టినట్టు అనమాట. చూడండి ఇక్కడ ఓకే. ఇక్కడ చూడండి మనకి ప్రాసెస్ రిటర్న్స్ 0 అని వచ్చింది. 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్ అని అర్థం, దాని అర్థం. ఓకే, హెలో బైర్డ్ అన్నాను నేను. హెలో బైర్డ్ స్క్రీన్ మీద ప్రింట్ అయింది, కన్సోల్ మీద ప్రింట్ అయింది. ఓకే, గుడ్. ఓకే. ఓకే. సో నేను రిటర్న్ తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. రిటర్న్ తీసేస్తున్నాను. సేవ్ చేశాను. నో రిటర్న్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సేమ్ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. బిల్ట్ అండ్ రన్. హెలో బైర్డ్ ప్రాసెస్ రిటర్న్ 0. ఒక్క నిమిషం. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ రిటర్న్ అని చెప్పేసి సంథింగ్ స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది? హెలో బైర్డ్. బట్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ రిటర్న్ సంథింగ్ ఇలా అని అడ్రస్ మెన్షన్ చేసింది, వేరే రిటర్న్ చేశాను. ఓకే. సో అసలు మనం ఇక్కడ ఏమీ రిటర్న్ చేసే ఉద్దేశం లేకపోతే, ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేయకుండా ఇట్లా బ్లాంక్ ఇలా వదిలేస్తే ఏమవుతుంది చూద్దాం. రిటర్న్ ఏమి వాడలేదు. అండ్ మనము రిటర్న్ చేసిన డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వేరే మన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కాకుండా మన ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం అఫ్కోర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ మెయిన్ వాడుతున్నాను. దానికి ఏమీ డిక్లరేషన్ ఇవ్వలేదు, అది ఏ డేటా టైప్ రిటర్న్ చేస్తుంది అని. అసలు రిటర్నే లేదు కాబట్టి ఇలా నేను సేవ్ చేశాను అండ్ రన్ చేశాను. హెలో బైర్డ్
ఇలా ఉంటుంది. బట్ ఏమి రిటర్న్ చేసే ఉద్దేశ్యం లేకపోతే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే అంటే ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థమవుతది. ఇప్పుడు కాదు. సో, వైడ్ యూజ్ చేయాలి. వైడ్ యూజ్ చేయాలి. దాని అర్థం ఏమి మనము ఆహ్, రిటర్న్ చేయట్లేదని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. గుడ్. సో, నేను వైడ్‌తో ఇలా యూజ్ చేశాను. ఓకే. జనరల్‌గా సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకున్నాం. సి ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఏమేం ఫంక్షన్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో, బేసిక్ ఫంక్షన్స్ అయితే, స్టాండర్డ్ ఫంక్షన్స్ అయితే అవన్నీ కూడా ఎస్టీడీఐఓ లింక్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి విత్ వైడ్ ఆర్ ఎనీ డేటా టైప్. దానికి కోడ్ బ్లాక్ ఉంటుంది. దాంట్లో ఇలా మనం సి ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సి ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. గుడ్. సో, ప్రతి స్టేట్మెంట్‌కి లాస్ట్‌లో సెమీకోలన్ యూజ్ చేయాలి. ఇది స్టేట్మెంట్ కాదు. ఇది స్టేట్మెంట్ కాదు. జనరల్‌గా ఇది కమాండ్స్ ఇవి. సో, వీటికి మనం సెమీకోలన్‌తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఎర్రర్ వస్తది కంపల్సరీగా. చూడండి నేను తీసేస్తున్నాను దీన్ని. సెమీకోలన్ ఇవ్వలేదు మర్చిపోయాననుకోండి. ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే బిఫోర్ రన్నింగ్ ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది చూసుకోవాలి అంటే దీంట్లో ఎర్రర్ ఏంటి? ఏముంది దీంట్లో ఎర్రర్? ఎందుకని ఎర్రర్ అని చెప్తుంది అని నీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి కింద మనకి ఇంకొక ప్యాన్ ఉంటుంది. దాంట్లో ఎర్రర్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎర్రర్స్ ఇక్కడ చూపిస్తుంది. మనకు అది ఎందుకులని చెప్పి నేను దీన్ని కిందకి పంపించాను దాన్ని. ఎక్స్‌పెక్టెడ్ సంథింగ్ బిఫోర్ అంటుంది. చూడండి. ఓకే. అది మనకి ఎర్రర్. ఇక్కడ చూపిస్తుంది. బిల్డ్ అవ్వలేదు. ఓకే. 1 ఎర్రర్, 1 వార్నింగ్ అని చెప్తుంది. అది. వార్నింగ్ ఏంటి? రిటర్న్ టైప్ ఆఫ్ మెయిన్ ఈస్ నాట్ ఇంట్. ఓకే. దట్ ఈస్ ఓన్లీ జస్ట్ వార్నింగ్. ఈస్ నాట్ ఇంట్. ఓకే. గుడ్. అందుకే నేను వైట్ పెట్టేసాను. వదిలేసాను. ఓకే. సో, ఆ వార్నింగ్ కోడ్ పోవాలి అంటే ఏం చేయాలి తెలుసా? సో, నువ్విక్కడ బై డిఫాల్ట్ ఆ వార్నింగ్ కోడ్ లేకుండా రన్ అవ్వాలి అంటే బై డిఫాల్ట్ ఇంట్ పెట్టుకో. ఓకే. సో, ఇక్కడ రిటర్న్ 0 పెట్టు. క్లోజ్ చేసేయి. ఇప్పుడు రన్ చేయి. ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయలేదు. అయినా సరే సేవ్ చేశా. మళ్ళా రన్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు చూడండి వార్నింగ్స్ లేవు. 1 ఎర్రర్, 0 వార్నింగ్స్. ఓకే. సో, ఎర్రర్ ఏంటి? దీనికి నేను సెమీకోలన్ వాడలేదు. అంటే స్టేట్మెంట్‌ని క్లోజ్ చేయలేదు. ఇప్పుడు క్లోజ్ చేశా. ఇప్పుడు సేవ్ చేశా. ఇప్పుడు మళ్ళా రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నో ఎర్రర్స్. ఎగ్జిక్యూట్ అయింది. హలో బైరడ్ అని మెసేజ్ వచ్చింది. ఇలా. సో, నువ్వు కంపల్సరీగా ఆ సింటాక్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో, సింటాక్స్ అంటేనే గ్రామర్. గ్రామర్ అంటేనే రూల్స్. ఓకే. ఏముంటాయి? ఈ లాంగ్వేజ్‌లో గుర్తుపెట్టుకోండి. ఈ లాంగ్వేజ్‌లో మీకు నేను సజెషన్ ఇస్తుంటాను. మినిమమ్ 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని. మినిమమ్ 2 లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్తుంటాను. బట్ మీరు అంతకంటే ఎక్కువ కూడా నేర్చుకోవచ్చు. బట్ అక్కడ చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు. చిన్న కన్‌ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇలా 4, 5 లాంగ్వేజ్‌లు వచ్చనుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అటు ఇటు ఏసి కొడుతుంటారు. ఓకే. తమిళ్ మాట్లాడేటప్పుడు తెలుగు పదాలు వస్తుంటాయి. సో, ఇట్లా రకరకాలు జరుగుతుంటది. అలానే ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఓకే. అంటే సింటాక్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. సింటాక్స్‌లో వాడే కమాండ్స్ కానివ్వండి, ఇలాంటి రూల్స్ కానివ్వండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పైథాన్ అనుకోండి ఇలాంటిదేం అవసరం లేదు. సెమికోలన్ ఏం అవసరం లేదు. ఇది అదే జావా స్క్రిప్ట్ అనుకోండి కంపల్సరీ కాదు. వాడినా ఏం కాదు, వాడకపోయినా ఏం కాదు. పైథాన్ అనుకోండి వాడితే ఎర్రర్ వస్తది. వాడకూడదు పైథాన్‌లో. సి అనుకోండి కంపల్సరీగా వాడాలి. సో, ఇలాంటి ఒక లాంగ్వేజ్‌కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. సో, బట్ అన్ని ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. బట్ చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఓకే. గుడ్. ఇది మనకి చాలా ఎక్కువ ఉంది లెంత్ తగ్గిస్తాను. మనకి ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఎప్పుడన్నా చూడటానికి అంతే. ఎర్రర్స్ అని వచ్చినప్పుడు ఎర్రర్ ఏంటి అని చూసుకోవడం కోసం ఇది అందుకే దాన్ని కింద పంపించేసాను. ఓకే. సో, నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం ముందుకి. ఇది బేసిక్‌గా మన దాని గురించే. అండ్ కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ సి అంటే మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని రన్ చేసినప్పుడు ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది? అవుట్‌పుట్ రన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత
అవుట్పుట్ వచ్చే లోపు మధ్యలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఓకే, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ వాట్ ఈస్ ది కంపైలేషన్? కంపైలేషన్ అంటే ఏంటి? ద కంపైలేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే ఇది. సోర్స్ కోడ్ అంటే ఈ ఫైల్ డాట్ సిలో ఉన్న డాట్ సి. సోర్స్ కోడ్ ఎప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్‌తో ఉంటుంది. అంటే సి ప్రోగ్రామ్ సంబంధించింది అయితే డాట్ సి ఉంటుంది. పైథాన్ అయితే డాట్ పై ఉంటుంది. జావాస్క్రిప్ట్ అయితే డాట్ జేఎస్ ఉంటుంది. ఇలా ఆ ఫైల్‌తో ఉన్న కోడ్‌ని సోర్స్ కోడ్ అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత అప్లికేషన్ లైవ్‌లోకెళ్ళినప్పుడు సోర్స్ కోడ్ ఉండదు. సోర్స్ కోడ్ ఇవ్వరు. బైనరీ కోడే ఇస్తారు. బైనరీ కోడ్ మాత్రమే ఇస్తారు. అంటే డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ ఇస్తారు. డాట్ ఈఎక్స్ఈ ఫైల్స్ మాత్రమే ఇస్తారు తప్ప సి ఫైల్ ఇవ్వరు. డాట్ సిని సి ఐ మీన్ సోర్స్ కోడ్ అంటారు దాన్ని. సోర్స్ కోడ్ ఎప్పుడు క్లయింట్‌కి ఇవ్వరు. సోర్స్ కోడ్ ప్రోగ్రామర్ దగ్గరే ఉంటుంది. ప్రోగ్రామర్ కంపెనీ దగ్గరే ఉంటుంది. ఏదైనా మోడిఫికేషన్ అవసరమైతే మోడిఫై చేసి మళ్ళా అప్లికేషన్ ఫైల్ కన్వర్ట్ చేసి ఇస్తారు. అప్లికేషన్ ఫైలే ఇస్తారు గానీ సోర్స్ కోడ్ ఇవ్వరు. అది. నువ్వు ఫోన్ కొనుక్కుంటే ఫోన్ మాత్రమే ఇస్తారు గానీ, ఫోన్ తయారు చేయడానికి అవసరమైన మెకానిజం అదంతా ఇవ్వరు మనకి. ఓన్లీ ఫోన్ ఇస్తారు. నువ్వు కొనుక్కున్న ఫోన్ అంతే. అలానే సాఫ్ట్‌వేర్ మనతో తయారు చేయించుకున్నా సాఫ్ట్‌వేర్ ఇస్తారు తప్ప సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్ ఇవ్వరు. నువ్వేమేం ఫీచర్స్ అడిగావో ఆ ఫీచర్స్ తోటి ఆ ఫీచర్స్ కరెక్ట్‌గా పనిచేసేటట్టు అప్లికేషన్ తయారు చేసి ఇస్తారు. అంటే డాట్ ఈఎక్స్ఈ ఇస్తారు. అంతే తప్ప సోర్స్ కోడ్ ఇవ్వరు. సోర్స్ కోడ్ అనేది ప్రోగ్రామర్ సొంతం అది. ఓకే. సోర్స్ కోడ్ ఇస్తే ఏమవుతది? వాడు దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇంకొకటికి అమ్ముకోవచ్చు ఆ సోర్స్ కోడ్‌ని. అందుకని చెప్పేసి ఇవ్వరు. ఓకే. ఆ పేటెంట్స్ మన దగ్గరే ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో ఓన్ కంపెనీ పెట్టుకొని ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి పెట్టినట్లయితే అక్కడ లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్‌లో ఇలాంటి క్లాజెస్ కంపల్సరీగా ఉంటాయి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో. ఓకే. దీనికి ఎస్‌టిపిఐ ఉంటది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో రిజిస్టర్ అయ్యి చాలా తతంగా ఉంటుంది. కంపెనీ పెట్టుకోవాలి అంటే. ఓకే. గుడ్. సో ఇది సోర్స్ కోడ్ అంటారు. సో మనం ఇక్కడ చూస్తే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్. ఇట్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంపైలర్. కంపైలర్ సి కంపైలర్ హెల్ప్ తోటి ఆబ్జెక్ట్ కోడ్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ద కంపైలర్ చెక్స్ ద సోర్స్ కోడ్ ఫర్ ద సింటాక్టికల్ ఆర్ స్ట్రక్చరల్ ఎర్రర్స్. ఓకే. సికి ఒక సమ్ స్ట్రక్చర్ ఉంటుంది గదా! ఆ స్ట్రక్చర్‌లో ఏదైనా లోపం ఉందా? లేదా సింటాక్స్ అంటాం కదా మనము. పదాలు కరెక్ట్‌గా పేర్చడం కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఏమైనా మిస్టేక్ ఉందా? ఇలాంటివన్నీ చెక్ చేసి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ లేకపోతేనే ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ చేస్తుందనమాట. దాన్నే మనం కంపైలేషన్ అంటాం. కంపైలేషన్. కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ సి. సిలో ఏ విధంగా ఉంటుంది? సి కంపైలర్ అంటే చాలా కంపైలర్స్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కంపైలర్స్ వాడుకోవచ్చు. ఇంటర్ప్రిటర్స్ కొంతమంది వాడుకొని ఉంటారు. సిలో ఎలా ఉంటుంది? సో సి కంపైలేషన్ ప్రాసెస్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ టేకెన్ యాస్ ఇన్‌పుట్ ఇంటూ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ మిషన్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ ఆర్ మిషన్ కోడ్. మిషన్ కోడ్ అంటే బైనరీ కోడే. ద కంపైలేషన్ ప్రాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 స్టెప్స్. గుర్తుపెట్టుకునేది. ద కంపైలేషన్ ప్రాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 స్టెప్స్ జనరల్‌గా. ఇన్ జనరల్. ఇన్ డెప్త్ కూడా చెప్పుకున్నాం. నంబర్ 1 ప్రీ ప్రాసెసింగ్. నంబర్ 1 ప్రీ ప్రాసెసింగ్, కంపైలింగ్, అసెంబ్లింగ్ అండ్ లింకింగ్ అని ఉంటాయి. ఎందుకు ఇది తెలుసుకోవాలి మనం? అంటే ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు, ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది, ఏంటి అనేది మనం ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలి అంటే ఇన్ డీటెయిల్డ్‌గా మనం వాటి గురించి వర్కౌట్ చేయాలి. ద ప్రీ ప్రాసెసర్ టేక్స్ ద సోర్స్ కోడ్ యాస్ ఎన్ ఇన్‌పుట్. ప్రీ ప్రాసెసర్ అనేది ఏం చేస్తది? ద ప్రీ ప్రాసెసర్ అనేది ఏం చేస్తది? టేక్స్ ద సోర్స్ కోడ్ యాస్ ఎన్ ఇన్‌పుట్ అండ్ ఇట్ రిమూవ్స్ ఆల్ ద కామెంట్స్ ఫ్రమ్ ద సోర్స్ కోడ్. అంటే కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ గురించి ఇంకా మనం చెప్పుకోలేదు. చెప్పుకుందాం. కామెంట్స్‌ని రిమూవ్ చేస్తుంది. ద ప్రీ ప్రాసెసర్ టేక్ ద ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అండ్ ఇంటర్ప్రెట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ stdio the directive is available in the program, then the preprocessor interrupts the directive and replays
this directive with the content of the stdioh file. అంటే ఏం చేస్తుంది అంటే, సో stdio.h అనే ఫైల్ గనక నువ్వు గనక యాడ్ చేస్తుంటే ప్రీ ప్రాసెసర్ మీన్స్ బిఫోర్ మెయిన్ యాడ్ చేస్తుంటే దాని సోర్స్, దాని కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇంక్లూడ్ చేస్తుంది దాని ప్లేస్లో. stdio.place దాని ప్లేస్లో stdio.h అనే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్లేస్లో ఆ stdioh యొక్క కోడ్ ఉంటుంది కదా, అది మొత్తం తెచ్చి మన ఫైల్లో ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, అలా ఎన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఇచ్చాను కదా, ది ఫాలోయింగ్ ఈ ప్రీ ప్రాసెసర్ నెంబర్ 1, కంపైలర్, ప్రీ ప్రాసెసర్ టిక్ పోయిందా? ఓకే, ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్ అండ్ లింకర్. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది చెప్పుకున్నాం కదా మనము. ఓకే, ప్రీ ప్రాసెసర్ ద సోర్స్ కోడ్ ఈస్ ద కోడ్ which is written in text editor, and the source code file is given an extension .c. This source code is first passed to the preprocessor. Source code first preprocessor దగ్గర pass అయ్యి, and then the preprocessor expands this code. Expand చేస్తుంది. After expanding the code, the expanded code is passed to the compiler. Expanded code ని compiler కి send చేస్తుంది అన్నమాట. ఓకే, సో కంపైలర్ ఏం చేస్తుంది? ద కోడ్ విచ్ ఈస్ ఎక్స్పాండెడ్ బై ద ప్రీ ప్రాసెసర్ ఈజ్ పాస్డ్ టు ద కంపైలర్. ద కంపైలర్ కన్వర్ట్ దిస్ కోడ్ ఇంటూ అసెంబ్లీ కోడ్, ఆర్ వీ కెన్ సే దట్ ద సి కంపైలర్ కన్వర్ట్స్ ద ప్రీ ప్రాసెసర్ కోడ్ ఇంటూ అసెంబ్లీ కోడ్. అసెంబ్లీ కోడ్కి మారుస్తుంది. ఎందుకంటే బిఫోర్ కన్వర్టింగ్ మిషన్ లెవెల్కి కన్వర్ట్ చేసే ముందు మిడిల్ లెవెల్, అసెంబ్లర్ అంటే మిడిల్ లెవెల్లో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లింకర్ అనే ఇంకొక లేయర్ ఉంటుంది. లింకర్ అనేది ఏం చేస్తుంది? ఓకే, ఆల్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ సి యూజ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్, దీస్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ప్రీ కంపైల్డ్ అండ్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ దిస్ లైబ్రరీ ఫైల్ is stored with lib, okay, or .a extension. The main working of the linker is to combine the object code of library files with the object code of our program. Sometimes the situation arises when our program refers to the function defined to other files. Okay, నేను మీకు ఇన్ డీటెయిల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను నెక్స్ట్. ఓకే, ఇక్కడ కంపైలేషన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ సోర్స్ కోడ్ ప్రీ ప్రాసెస్ తీసుకుని దాన్ని కొంచెం నీట్గా సెట్ చేసుకుంటుంది. కొన్ని ఇవి కామెంట్స్ తీసేసి ఇలా ఎక్స్పాండెడ్ సోర్స్ కోడ్లోకి మారుస్తుంది. ప్రీ ప్రాసెసర్ అనేది ఎక్స్పాండెడ్ సోర్స్ కోడ్లోకి మారుస్తుంది. ఓకే, దాన్ని .i అనే ఎక్స్టెన్షన్స్తో మార్చి కంపైలర్కి ఇస్తుంది. కంపైలర్ దాన్ని అసెంబ్లీ కోడ్లోకి మారుస్తుంది .s అనే దాంట్లోకి. ఈ అసెంబ్లర్ అనేది దాన్ని ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ కోడ్లోకి మారుస్తుంది .obg. తర్వాత లింకర్ ఏం చేస్తుంది అంటే లింకర్ దాన్ని లింక్ చేసి రిమైనింగ్ ఎడర్ ఫైల్స్ వాటన్ని నెక్స్ట్ ఏదైతే ఎక్స్టెన్షన్స్ ఉంటాయో వాటన్నిటిని లింక్ చేసుకొని .exe కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా లోడర్కి వెళ్తుంది. లోడర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. .exeని రన్ చేస్తుంది. .exe అంటే బైనరీ ఫైల్ ఆర్ దాన్ని అప్లికేషన్ ఫైల్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఇంటర్నల్ గా కొన్ని సెకండ్స్ లో లేదా నానో సెకండ్స్ లో జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద కోడ్. జరిగి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దీని గురించి ఇంకా సందర్భం వచ్చినప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, గుడ్. మనం ఈ ఫైల్స్ రన్ చేసినప్పుడల్లా ఆ ప్రాజెక్ట్లో సమ్ అడిషనల్ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో డెస్క్టాప్ బైరెడ్ సి ఇదేనా ఇది అనుకుంటా బైరెడ్. ఎస్. సో ఇక్కడ చూస్తే మనం ప్రతి క్లాస్ 3.c అన్నాం కదా, చూడండి దీంట్లో ఆబ్జెక్ట్ ఫైల్ ఉంటుంది .o క్లాస్ 3.o. ఓకే, ఇలా ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇలా మనం రాసే ప్రతి ఫైల్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అని దాంట్లో క్రియేట్ అవుతాయి. అండ్ బిన్లో ఏమున్నాయి byred.exe. ఓకే, ఇది మొత్తం ప్రాజెక్ట్ నేమ్తో మొత్తం ఇది క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం లింకింగ్ ప్రాపర్గా చేయలేదు దాన్ని, ఎందుకంటే అవన్నీ విడివిడి ఫైల్స్.
విడివిడి ఫైల్స్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాం కాబట్టి మనం విడిగా ఫైల్‌గా కాకుండా విడి ఫైల్ అయితే విడి ఫైల్ నేమ్‌తో ఈఎక్స్ఈ క్రియేట్ అవుతుంది. విడి ఫైల్ అయితే. ఇది మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ నేమ్‌తో ఈఎక్స్ఈ క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ మొత్తం ఒకటి కాబట్టి ప్రాజెక్ట్ నేమ్‌తో ఈఎక్స్ఈ క్రియేట్ అయిందన్నమాట ఇది. దాని డిఫరెన్స్ ఇది. ఓకే. అదే విడి ఫైల్ క్రియేట్ చేసుకొని విడి ఫైల్‌ని మనము రన్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫైల్ నేమ్‌తో ఈఎక్స్ఈ క్రియేట్ అవుతది. ఈఎక్స్ఈ క్రియేట్ అయిన తర్వాతే మనకు అవుట్‌పుట్ జనరేట్ అయ్యేది. అవుట్‌పుట్ జనరేట్ అయ్యేది. ఓకే. అంటే మెయిన్‌గా వీటిలో మనకి సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ నుంచి బైనరీ అంటే మెయిన్‌గా రిమైనింగ్ ఉన్నప్పటికీ మెయిన్‌గా ఈ ప్రాసెస్ జరుగుతది. ఇక్కడ ఇది ప్రాజెక్ట్‌గా మనం దీన్ని కోడ్ బ్లాక్స్‌లో ప్రాజెక్ట్‌గా దీన్ని పనిచేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ నేమ్‌తో ఈఎక్స్ఈ క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్స్ అన్నీ ఆబ్జెక్ట్ నేమ్‌తో సెపరేట్ ఫైల్స్. ఏ ఫైల్‌కి ఆ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంటాయి. ఆబ్జెక్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. ఓకే. నెక్స్ట్‌కి వెళ్దాం. సో, ఇక మనం ప్రోగ్రామింగ్‌లోకి వెళ్దాం. ఎలా కంపైల్ చేస్తాము ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనూ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వేరియబుల్స్. ఓకే. అంటే ప్రతి ప్రోగ్రామ్‌లోనూ మనకి వేరియబుల్స్ అనేవి అవసరమవుతాయి. వేరియబుల్స్ అనేవి అవసరమవుతాయి. ఎందుకు అవసరమవుతాయి వేరియబుల్స్ అంటే, వేరియబుల్స్ అసలు ఏంటి వేరియబుల్స్ అంటే, మనకవి ఆహ్, మెమరీ లేదంటే కంటైనర్స్ అని చెప్పొచ్చు. కంటైనర్స్. అంటే మనం ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తున్నప్పుడు, ఆ పని చేయడానికి అవసరమైన టూల్స్ గానీ, లేదా స్పేర్ పార్ట్స్ గానీ, ఇంకేదైనా మెటీరియల్ గానీ, మనతో పాటు క్యారీ చేయటానికి సమ్ బ్యాగ్స్ గానీ, ఓకే. లేదా బాక్సెస్ కానీ ఎలా మనతో క్యారీ చేస్తామో, లేదా బాస్కెట్స్ కానీ ఎలాగైతే క్యారీ చేస్తామో, ఆ బాస్కెట్స్ కానీ, ఆ బ్యాగ్స్ కానీ ఎందుకు? ఆ థింగ్స్‌ని మనతో పాటు క్యారీ చేయడానికి ఎలాగైతే ఉపయోగిస్తామో, అలానే ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లైన్ నుంచి ఎండింగ్ లైన్ వరకు సమ్ డేటా అవసరం అవ్వచ్చు మనకి. సమ్ డేటాని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సమ్ డేటాని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. కానీ ఆ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు క్యారీ చేయడం కోసం సమ్ వేరియబుల్స్ అనేవి అవసరమవుతాయి. వేరియబుల్స్. ఓకే. ఇక్కడ చూడండి. ఏ వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. ఇట్స్ వాల్యూ కెన్ బి చేంజ్డ్ అండ్ ఇట్ కెన్ బి రీయూజ్డ్ మెనీ టైమ్స్. వాటినే మనం వేరియబుల్స్ అంటాం. సో, ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే సమ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతాయని చెప్పుకున్నాం గదా! జస్ట్ లైక్ కంటైనర్స్. బట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే, మనము ప్రోగ్రామ్‌లో సమ్ డేటాని క్యారీ చేయటం కోసం సమ్ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను వేరియబుల్‌ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఐ మీన్ డిఫైన్ చేస్తున్నాను. దానికి నేను ఇంట్ అంటున్నాను. ఇంట్ వేరియబుల్ నేమ్ ఎక్స్ అంటున్నాను. వేరియబుల్ నేమ్ ఎక్స్ అంటున్నాను. ఓకే. ఆహ్, లేదా ఓకే. నేమ్, నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ నేమ్‌కి ఒక 10 డిజిట్స్, 10 క్యారెక్టర్స్ పట్టే విధంగా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో, రాము అన్నాను. రాము అన్నాను. ఓకే. ఇలా. ఇప్పుడేం జరుగుతుంది అంటే, మనం ఇలా డిక్లేర్ చేసినప్పుడు, మనం ఇలా ఒక వేరియబుల్‌ని ఈ విధంగా డిక్లేర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మెమరీలో ఐ మీన్ సిస్టమ్ ర్యామ్ గురించి చెప్పాను మీకు అందుకే. ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ. ఆ మెమరీ అంటే చాలా లొకేషన్స్ ఉంటాయి. మెమరీ అంటే చాలా చిన్న లొకేషన్స్ చాలా ఉంటాయి. కోట్లలో ఉంటాయి. వాటిల్లో కొన్ని లొకేషన్స్‌ని గ్రూప్ చేసి లేదా మార్క్ చేసి కొన్ని లొకేషన్స్‌ని మార్క్ చేసి దానికి ఎక్స్ అనే ఐడెంటిఫైయర్‌ని సెట్ చేస్తుంది. ఇక్కడైతే మన ప్రోగ్రామ్‌లో నేమ్ అనే ఐడెంటిఫైయర్‌ని సెట్ చేసి ఆ మెమరీలో మార్క్ చేసిన ఆ మెమరీలో రాము అనే టెక్స్ట్‌ని స్టోర్ చేస్తుంది. రాము ఇక్కడ చూడండి. ఇక్కడ నేమ్ అని పెట్టాను గదా! దీంట్లో రాము అనే టెక్స్ట్‌ని స్టోర్ చేస్తుంది. రాము అనే టెక్స్ట్‌ని స్టోర్ చేసి పెడుతుంది.
అంటే ర్యామ్‌లో సమ్ మెమరీని రిజర్వ్ చేసింది. సమ్ మెమరీ అంటే కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఎంత మెమరీ యూజ్ చేస్తుంది ఏంటి అనేది మీకు చెప్తాను నేను. ఆ కాలిక్యులేషన్స్ ఇవన్నీ గూడా. సో, ర్యామ్‌లో ఒక మెమరీని యూజ్ చేసుకుంది. ఆ మెమరీలో సమ్ టెక్స్ట్‌ని స్టోర్ చేసుకుంది. ఆ టెక్స్ట్ ఈ మెమరీ మొత్తానికి ఒక నేమ్ పెట్టింది. ఒక ఐడెంటిఫైయర్ అంటారు దీన్ని. ఏమంటారు? ఐడెంటిఫైయర్. నేమ్ అనే ఐడెంటిఫైయర్‌ని వాడాం. ఇప్పుడు నేమ్‌ని కాల్ చేయటంతో రాము అనే వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. యాక్సెస్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. అంటే రాము నేమ్ అనేది మెమరీకి ఐడెంటిఫైయర్ కదా! ఇప్పుడు నేమ్‌లో మనం ఏదైనా స్టోర్ చేస్తే ఈ మెమరీలో స్టోర్ అయిపోతుందన్నమాట. నేమ్‌లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలి అంటే, ఈ నేమ్‌లో ఉన్న వాల్యూని చేంజ్ చేస్తే, ఈ మెమరీలో ఉన్న వాల్యూ చేంజ్ అయిపోతుందన్నమాట. ఇలా జరుగుతుంది. దీని వేరియబుల్ ఈ ఐడెంటిఫైయర్‌ని, ఈ నేమ్ అనే ఐడెంటిఫైయర్‌ని, లేదా ఎక్స్ అనే ఐడెంటిఫైయర్‌ని, లేదా వై అనే ఐడెంటిఫైయర్‌ని అంటే ఒకేసారి మనం మల్టిపుల్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకోవచ్చు కదా! వీటిని వేరియబుల్స్ అని ఎందుకన్నారు అంటే, వి కెన్ చేంజ్ ద వాల్యూ. ఇక్కడ 50 ఉంది. తర్వాత నువ్వు 200 పెట్టుకోవచ్చు. ఇక్కడ 50.15 ఉంది. తర్వాత నువ్వు ఎంతైనా మార్చుకోవచ్చు. ఇక్కడ రాము అని ఉంది. ఇక్కడ రాము తీసి ప్రసాద్ పెట్టుకోవచ్చు. ప్రసాద్ పెట్టుకోవచ్చు. ఓకే. అలా. ఓకే. కాకపోతే ఇక్కడ ఈ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసేటప్పుడు దాని డేటా టైప్‌ని కూడా మనం మెన్షన్ చేయాలి. డేటా టైప్. ఇక్కడ చూడండి నేనిక్కడ ఇంట్ అని, నేనిక్కడ డిక్లేర్ చేసి, ఇక్కడ నేను క్యారెక్టర్ ఇచ్చాను. దిస్ ఈస్ రాంగ్. నేనిప్పుడు దీన్ని రన్ చేసిన వెంటనే ఎర్రర్ వస్తది. దీన్ని రన్ చేసిన వెంటనే మనకి ఎర్రర్ వస్తది. నేనిది అనుకోకుండా జరిగిందిలా. ఎందుకంటే ముందు నంబర్‌ని స్టోర్ చేద్దాం అనుకున్నా. తర్వాత టెక్స్ట్ కిందకి మార్చాను. మధ్యలో డెసిషన్ తీసుకున్నాను. బట్ ఇది మిస్ చేశాను. సో, ఇక్కడ నేను క్యార్ వాడాలి. దీన్నేం వాడాలి? క్యార్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్. ఓకే. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఇంట్ అంటే ఇంటిజర్ అని. అంటే ఇంటిజర్ వాల్యూ కోసం ఎక్స్ అనే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. డిఫైన్ చేశాను. దాంట్లో 10 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ 10 అనే వాల్యూ అనేది ఇంటిజర్. అదే విధంగా y తీసుకున్నాను. y1 అని. y1 మన ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. ఎక్స్, వై, జెడ్డే కాదు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే. దానికి రూల్స్ ఉంటాయి చెప్తానది. ఇది ఫ్లోట్ అన్నమాట. ఫ్లోట్ అంటే విత్ డెసిమల్స్‌తో ఉంటుంది. చూడండి 10.55 ఉంది. విత్ డెసిమల్స్‌తో ఉంటుంది ఇది. ఫ్లోట్ వాల్యూ అనేది. ఓకే. ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇంటిజర్ తీసుకోకూడదు. ఫ్లోటే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సమ్ నేమ్‌ని స్టోర్ చేయాలనుకున్నా దానికి స్టూడెంట్ నేమ్ అని పెట్టా. ఓన్లీ నేమ్ అని పెట్టుకోవచ్చు. లేదా స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ అని పెట్టా. మన ఇష్టం. బట్ ఇక్కడ నేను అది ఒకసారి మారుద్దాం. దానికి దీనికి క్లాష్ అవుతుంది. ఇక్కడ కూడా వై పెట్టాను కాబట్టి ఓన్లీ వైయే పెడదాం. ఇక్కడ 50 పెట్టాను. అక్కడ బొమ్మలో 50 ఉంది కాబట్టి ఇక్కడ 50. ఇక్కడ కూడా 50 పెడదాం. 50 పాయింట్. సేమ్ పెడదాం. ఓకే. సో, మనం ఇలా వేరియబుల్స్‌ని ఈ విధంగా డిఫైన్ చేసి, వాల్యూస్‌ని అసైన్ చేసి, రన్ చేసిన వెంటనే ప్రోగ్రామ్‌ని ఆటోమేటిక్‌గా ఇలా మెమరీలో అండ్ సిస్టమ్ ర్యామ్‌లో అంటే మన కంప్యూటర్‌కి సంబంధించిన ర్యామ్‌లో ఇలా మెమరీ బ్లాక్స్ ఈ విధంగా రిజర్వ్ చేయబడి ఒక్కొక్క దానికి మనం ఇచ్చిన ఐడెంటిఫైయర్స్ సెట్ అవుతాయి. మీకొక ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మెమరీ లొకేషన్ ఇలా క్రియేట్ అయిన వెంటనే మనం ఒక ఐడెంటిఫైయర్‌ని సెట్ చేసుకున్నాం గదా! దీనికి ఎక్స్ అని, దీనికి వై అని, దీనికి నేమ్ అని ఇలా ఐడెంటిఫైయర్స్ పెట్టుకున్నాం గదా! అలా కాకుండా సిస్టమ్ గూడా బై డిఫాల్ట్ ఒక ఐడెంటిఫైయర్స్ నంబర్స్‌ని పెట్టుకుంటుంది. అది నంబర్ ఉంటుందది. సమ్ నంబర్ ఉంటుందది. 1, 2, 3లు ఉంటాయి. అవి మనం ఏదుంటుంది ఏంటిది మనం గెస్ చేయలేము. అందుకే ఏదో ఒకటి ఉండాలి వీటిని మెమరీని యూజ్ చేయాలి అంటే, మెమరీని యాక్సెస్ చేయాలి అంటే. ఈ 50 అనే వాల్యూని రీడ్ చేయాలి అంటే ఈ మెమరీకి ఒక ఐడీ ఉండాలి. ఆ ఐడీ నంబర్ ఉంటుంది బై డిఫాల్ట్. బట్ ఆ నంబర్ ఏముందో మనకు తెలీదు కాబట్టి మనం ఎక్స్ అనే ఐడెంటిఫైయర్‌ని పెట్టుకుంటాం. ఎక్స్ తోటి మనం కాల్ చేస్తాం. ఎక్స్ తోటి. ఓకే. గుడ్. బావుంది. ఓకే. సో, ఇలా వేరియబుల్స్‌ని మనము డిఫైన్ చేసుకొని, వాల్యూని అసైన్ చేసుకొని, వాల్యూని అసైన్ చేసుకొని మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేసుకుంటుంటాం.
ఎలా యూజ్ చేసుకుంటుంటాం అనేది మనకు తెలియాలి కదా! ఎలా పని జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి చూద్దాం నెక్స్ట్. ఓకే. దానికెళ్ళే ముందు మనం జస్ట్ ప్రోగ్రామ్‌లోకెళ్ళి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా నేను నేమ్ ఒక వేరియబుల్‌ని తీసుకొని ఎక్స్ అనే దాంట్లో రాము అనే డేటాని స్టోర్ చేశాను. ఓకే. గుడ్. స్టోర్ అయ్యింది. బట్ నేను దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా? ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. గుడ్. హలో బైరడ్ అని వచ్చింది. గుడ్. బావుంది. బట్ ఈ వేరియబుల్‌ని నేను యూజ్ చేయలేదు అసలకి. ఈ వేరియబుల్‌ని యూజ్ చేయలేదు. కావాలంటే చూడండి. ఇక్కడ రన్ చేసినప్పుడు ఇక్కడ నాకు అదే విషయం చెప్పుండుంటుంది. ఏంటి? అన్‌యూజ్డ్ వేరియబుల్ నేమ్. ఓకే. అదే చెప్తుంది చూడండి ఇక్కడ. వార్నింగ్ వచ్చింది ఒకటి. వార్నింగ్ ఉంది. ఏంటో వార్నింగ్? నేమ్ అనే వేరియబుల్‌ని నేను యూజ్ చేయలేదంట. క్రియేట్ చేశాను గానీ దాన్ని వాడుకోలేదంట. ఓకే. ఎందుకని వాడుకోలేదు అని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకని వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మన ఇష్టం వాడుకుంటే వాడుకుంటాం లేదంటే లేదు కదా! మరి వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది ప్రోగ్రామర్. సరిగ్గా పాటించకపోతే ఏమవుతుంది అంటే ఆ అప్లికేషన్ ఆ మిషన్స్‌లో సరిగ్గా పనిచేయదు. లేదా ఆ మిషన్స్‌లో పనిచేసేటప్పుడు మిషన్స్ హ్యాంగ్ అవ్వటము అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మల్టీ టాస్కింగ్‌లో ఇబ్బందులొస్తుంటాయి. ఒకేసారి ఎక్కువ పనులు చేసే వాటిల్లో ఇబ్బందులొస్తుంటాయన్నమాట. దాంట్లో భాగంగా ఈ వేరియబుల్స్ ఒకటి. ఈ వేరియబుల్స్ నువ్వు ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? ర్యామ్‌లో సమ్ మెమరీని యూజ్ చేసుకుంటదని చెప్పాను గదా! మెమరీని యూజ్ చేసుకుంది గదా! అంటే సిస్టమ్ పెర్ఫార్మన్స్ అనేది మెమరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మెమరీ మీద. మీకు ఈ మెమరీని చూపించాలి అంటే మీకు జస్ట్ మన సిస్టమ్‌లో ర్యామ్ ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో ర్యామ్ ఎంతుంది? ఎంత యూజ్ అయ్యింది? అని జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీకు తెలియాలి ఇవన్నీ కూడా. టాస్క్ మేనేజర్‌లోకి వెళ్తే టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. ఈ టాస్క్ మేనేజర్‌లో నా సిస్టమ్ ప్రెజెంట్ ఈ విధంగా పనిచేయడానికి బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఫైల్స్ అన్నీ రన్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇవన్నీ చాలా ఫైల్స్ ఇలా రన్ అవుతున్నాయి. రన్ అయితేనే నా మిషన్ ఈ విధంగా పనిచేస్తుంది. మనం మిషన్‌తో వర్క్ చేయగలుగుతున్నాం. నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిసి నా సీపీయూని ఎంత వాడుకుంటున్నాయి, మెమరీని ఎంత వాడుకుంటున్నాయి అనేది క్లియర్‌గా ఉంది. ఇక్కడ సిస్టమ్ పెర్ఫార్మన్స్ అనేది మెయిన్‌గా సీపీయూ అండ్ మెమరీ మీదే ఆధారపడి ఉంటుంది. సీపీయూ అండ్ మెమరీ మీదే మెయిన్‌గా ఆధారపడి ఉంటుంది. ఓకే. సో, ఇది మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్ని స్లీప్‌లో ఉంటాయి. కొన్ని వర్క్ చేస్తుంటాయి. యాక్టివ్‌గా వర్క్ చేసేటప్పుడు మనం జూమ్ మీటింగ్ రన్నింగ్‌లో ఉంది కదా! చూడండి. అన్నిటికంటే ఎక్కువ వాడుకుంటుంది. ర్యామ్‌ని గాని, దాన్ని గాని ఎక్కువ వాడుకుంటున్నాయి. ఏది ఎక్కువ వాడుకుంటుందో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫిల్టర్ అవుతాయి. చూడండి సంథింగ్ వాట్సాప్ అంట, సంథింగ్ ఎక్కువ ర్యామ్‌ని వాడుకుంటున్నాయి. ఎంబీల్లో వాడుకుంటున్నాయి. సో, ప్రాసెసర్‌ని ఏదో ఎక్కువ వాడుకుంటుంది. జూమ్ ఎక్కువ వాడుకుంటుంది. మెమరీ తక్కువ వాడుకుంటుంది. ఇట్లా. సో, ఈ మెమరీ అనేది 49% ఇక్కడ స్టాండర్డ్‌గా ఉంది ప్రెజెంట్ చేసే వర్క్‌ని బట్టి. ఇంకా నువ్వు ఎక్కువ ఫైల్స్ ఓపెన్ చేసి ఎక్కువ వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ర్యామ్ ఫుల్ అయిపోతుంది. ర్యామ్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో, సిపియూ అనేది కూడా బిజీ అవుతూ ఉంటుంది. సిపియూ ఎందుకు బిజీ అవుతది? ర్యామ్ ఎందుకు ఫుల్ అవుతది? అనేది మనకు తెలియాలి గదా! అయి 2 గదా సిస్టమ్ పెర్ఫార్మన్స్ మీద ఇదవుతాయి. ఓకే. మనం చూడండి కొన్ని అప్లికేషన్స్ చాలా తక్కువ మెమరీని వాడుకుంటున్నాయి. కొన్ని అప్లికేషన్స్ ఎక్కువ మెమరీని యూజ్ చేసుకుంటున్నాయి. ఆఫ్‌కోర్స్ మెమరీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. కానీ వీలైనంత తక్కువ మెమరీని యూజ్ చేయాలి. వీలైనంత తక్కువ మెమరీని యూజ్ చేయాలి. మనం ఇక్కడ పెర్ఫార్మన్స్‌లోకి వస్తే ఇప్పుడు మెమరీ యూసేజ్ ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మెమరీకొస్తే మెమరీలో ఏ ఫైల్ ఎంత యూజ్ చేసుకుంటుంది ఏంటి చూడండి ఇక్కడ మనకి స్టాండ్ బై పూర్తిగా స్టాండ్ బై అనేది వచ్చేసింది. ఫ్రీ స్పేస్ అస్సలు లేదు. చాలా తక్కువుంది ఫ్రీ స్పేస్. స్టాండ్ బై అంటే ఇంతకుముందు ఎప్పుడో మనం వాడున్నాం. ఓకే. ఇది ఆల్రెడీ యూజ్డ్. గ్రీన్ అనేది ఆల్రెడీ యూజ్డ్. మోడిఫైడ్ అంటే యూజ్ చేస్తున్నాం. మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది స్టాండర్డ్‌గా ఉంది. ఇది మాత్రం మోడిఫికేషన్స్‌లో ఉంది. ఇది హార్డ్‌వేర్ రిసోర్స్ అవసరమైంది. ఇలా మొత్తం ర్యామ్‌ని మనం 8 జీబీ ర్యామ్ ఉంటే 8 జీబీలో ఈ విధంగా వాడుకుంటున్నాం. ఫ్రీ స్పేస్ అనేది చాలా తక్కువుంది. స్టాండ్ బైలో ఆఫ్‌కోర్స్ 4 జీబీ ఉంది. అరౌ అరౌండ్ ఇలా. ఇది ఈ స్టాండ్ బైగా అంటే చాలా తక్కువ మెమరీ ఖాళీగా ఉందనుకోండి. అంటే స్టాండ్ బైలో చాలా తక్కువ మెమరీ ఉందనుకోండి. ఎంబీల్లో చాలా తక్కువ అంటే 100 ఎంబీ, 200 ఎంబీ అలా ఉందనుకోండి. మన సిస్టమ్ చాలా స్లో అయిపోతది. డెడ్ స్లో అయిపోతది. ఓకే. అది. సో, ఇంకొక విషయం ఏందంటే మెమరీ యూసేజ్‌ని బట్టి పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అండ్
ప్రాసెసర్ యూసేజ్ని బట్టి పవర్ కన్సంప్షన్ ఉంటుంది. సిస్టమ్ ఆన్లో ఉంటే ఒకే రకంగా పవర్ తీసుకుంటుంది అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసే వరకు, అంటే ఆన్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం సేమ్ ఒకే పవర్ని వాడుకుంటుంది అనుకోవడానికి లేదు, అనుకోకూడదు. అది చేసే పనిని బట్టి పవర్ వాడుకుంటుంది. ఓకే. ఎందుకంటే కరెంట్‌తోనే ఈ పనంతా జరిగేది కాబట్టి, ఇంటర్నల్‌గా డేటా డేటా కూడా ఎలక్ట్రికల్ డేటానే, అంతా కూడా కరెంట్‌నే వాడుకుంటుంది కాబట్టి. ఓకే. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రోగ్రామర్‌గా వీలైనంత తక్కువ మెమరీని యూజ్ చేయాలి. చాలా తక్కువ మెమరీని యూజ్ చేయాలి. మెమరీని యూజ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మెయిన్‌గా వేరియబుల్ డిక్లరేషన్స్. ఇక నువ్వు అన్నెసెసరీగా అవసరం లేకుండా వేరియబుల్‌ని డిక్లేర్ చేసావు కాబట్టి వార్నింగ్ ఇచ్చింది. నీకు నిజంగా అవసరం ఉంటే వార్నింగ్ ఏమి ఉండదు, వాడుకోవచ్చు. అట్లా అన్నెసెసరీ. వాడుకునేటప్పుడు కూడా అన్నెసెసరీగా వేరియబుల్స్‌ని వాడుకోవద్దు అనేది సజెషన్. ఓకే. నెక్స్ట్. సో మీకు బేసిక్‌గా మీరు అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయాల్సొస్తుంది. ఓకే. గుడ్. సో ఇక్కడ మనము ఈ నేమ్ అనే వేరియబుల్‌ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా? హౌ టు యాక్సెస్ వేరియబుల్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం. ఇప్పుడైతే నేను యాక్సెస్ చేయలేదు దాన్ని. గుడ్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ఇంట్ ఎక్స్, ఫ్లోట్ వై, చార్ ఇలా కూడా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని తర్వాత వాల్యూస్‌ని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనము చేయొచ్చు. అంటే ఓకే. వేరియబుల్ నేమ్స్, రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో డిక్లరేషన్స్ అయితే ఇలానే మనం చార్ ఇలా చేసాం కదా. ఇంటిజర్ చేయాలనుకోండి, ఇంటిజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఇలా చేసుకోవచ్చు. దాన్ని 10 స్టోర్ చేసా. తర్వాత మళ్ళా ఇంట్ వై ఇంకొక వేరియబుల్ కావాలనుకోండి, వై ఈజ్ ఈక్వల్ 20 ఇలా నేను వేరియబుల్ ఇంకొకటి ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ అనేది ఆపరేటర్‌కి మధ్యలో పక్కన స్పేస్ ఇస్తే కొంచెం రీడబుల్‌గా ఉంటుంది అంతే. కంపల్సరీ ఏం కాదు, రీడబుల్‌గా ఉంటుంది. అండ్ ఇంట్ జెడ్ ఇంకొక వేరియబుల్ కావాలనుకోండి, జెడ్ కదా, జెడ్ ఇంకొక వేరియబుల్ కావాలనుకోండి 30 ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. సో నో ఎర్రర్స్ మనకి రన్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏ లేదు. నో ఎర్రర్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి అన్ని సార్లు అలా చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 కామా, చూడండి కామా పెట్టా ఇక్కడ, వై ఈజ్ ఈక్వల్ 20 కామా, జెడ్ ఈజ్ ఈక్వల్ 30. ఇప్పుడు లాస్ట్‌లో సెమీకోలన్. ఇలా కూడా చేయొచ్చు. ఇలానే చేయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. కావాలని చూడండి. నేను దీన్ని ఆపేస్తున్నాను. దీన్ని తీసేసాను. అలా కూడా చేయొచ్చు. దీన్ని రన్ చేసి చూద్దాం. నో ఎర్రర్. ఓకే. వార్నింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు అది చెప్తది కదా, అనవసరంగా వాడుకున్నావు వేరియబుల్స్‌ని అని వార్నింగ్స్ ఉంటాయి. చూడు వార్నింగ్ ఎక్స్, జెడ్, వై వీటన్నిటిని అన్‌యూజ్డ్ వేరియబుల్స్ అంట. అలా చెప్తది. అనవసరంగా వేరియబుల్స్ డిక్లేర్ చేసి సిస్టమ్‌ని పాడు చేస్తున్నావు అంటుందది. ఓకే. గుడ్. ఇలా చేయొచ్చు. ఇలానే అంటే ఒక్కోదాన్ని సెపరేట్‌గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటిని ఒకేసారి డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ వేరు డేటా టైప్స్ ఉన్నప్పుడు మాత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ కూడా ఉందనుకోండి ఇక్కడ. ఫ్లోట్ దాంతో కలిపి చేయొద్దు. ఏ ఈజ్ ఈక్వల్ 10.33 1.33నా? ఓకే. ఏదో ఒకటి. ఇలా ఫ్లోట్ వాల్యూస్ కూడా ఇలా మనం చేయొచ్చు. బట్ ఏదైనా సరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు కమాండ్ ఉంది సిలో. క్యారెక్టర్స్‌కి అయితే చార్ ఉంది. అంటే స్ట్రింగ్‌కి చార్ ఉంది. క్యారెక్టర్ డేటా టైప్. నంబర్స్‌కి ఇంటిజర్స్ అండ్ డెసిమల్స్‌కి ఫ్లోట్ డేటా టైప్స్. ఇలా డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే. ఇంకొకటి కూడా ఉంది. సో మనం ఇక్కడ ఈ విధంగా వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసి వాల్యూ తర్వాత అసైన్ చేసుకోవచ్చు. వాల్యూ అప్పుడే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. XYZ వేరియబుల్స్‌ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఓకే. ఆర్ డిఫైన్ చేసాం లేదా క్రియేట్ చేసాం వేరియబుల్స్‌ని XYZ అని. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. దీన్ని కూడా ఏని కూడా అలానే చేస్తున్నాను. చేసేసాను. రన్ చేశాను.
రన్ చేస్తున్నాను. ఓకే. రన్ అయింది. నో ప్రాబ్లమ్. అలా చేసుకోవచ్చనమాట. ఎర్రర్ రాలేదని అర్థం ఏంటి? చేసుకోవచ్చనే కదా! అండ్ ఇక్కడ వాట్ అబౌట్ వార్నింగ్స్? సేమ్ వార్నింగ్స్. అన్‌యూజ్డ్ వేరియబుల్స్. ఓకే. వార్నింగ్స్‌ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లో వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎలా? x ఈజ్ ఈక్వల్ 10 నీ ఇష్టం ఏదైనా డేటా. y ఈజ్ ఈక్వల్ 20 అండ్ z ఈజ్ ఈక్వల్ 30. ఇలా నువ్వు వాటిని డేటాని తర్వాత అసైన్ చేసుకోవచ్చు. అసైనింగ్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ వేరియబుల్స్‌లో డేటాని అసైన్ చేయడానికి నేను ఈ ఆపరేటర్‌ని వాడాను. ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్. ఈజ్ ఈక్వల్ టు అనేది అసైనింగ్ ఆపరేటర్ అంటారు దీన్ని. అసైనింగ్ ఆపరేటర్. అంటే ఇక్కడ 10 అనే వాల్యూ xలో స్టోర్ అయింది. 10 అనే వాల్యూ xలో స్టోర్ అయింది అని అర్థం. ఓకే. గుడ్. ఇక్కడ మన వేరియబుల్స్‌కి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. వేరియబుల్స్‌కి. ఓకే. వేరియబుల్స్ ఇన్ ఫ్లోట్ ఓకే. గుడ్, 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 గుడ్. ఓకే. రూల్స్ ఫర్ డిఫైనింగ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఐడెంటిఫైయర్స్. ఏ వేరియబుల్ కెన్ హావ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్‌స్కోర్. అంటే వేరియబుల్ నేమ్‌గా ఆల్ఫాబెట్స్ అంటే ఏ టు జెడ్ వాడుకోవచ్చు. డిజిట్స్ వాడుకోవచ్చు. అండ్ అండర్‌స్కోర్ మాత్రమే వాడుకోవచ్చు. ఓకే. A variable name can start with the alphabet only and not only alphabet including underscore only. It cannot start with a digit. గుర్తుపెట్టుకోండి. డిజిట్ అంటే 0 to 9. 0 to 9 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ డిజిట్స్‌ని వాడొచ్చు కానీ స్టార్టింగ్‌లో రాకూడదు. బిగినింగ్‌లో డిజిట్ రాకూడదు. ఏం రావచ్చు? ఆల్ఫాబెట్ కానీ అంటే ఏ టు జెడ్ గాని అండర్‌స్కోర్ గాని రావచ్చు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నో స్పేస్ ఈజ్ అలౌడ్ విత్ ఇన్ ద వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్‌లో మధ్యలో స్పేస్‌లో ఉండకూడదు. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ నాట్ బి ఎనీ రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్. రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్స్ అంటే సి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి చాలా ఫీచర్స్‌ని ఎనేబుల్ చేయడానికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కానీ వీటన్నిటికి కొన్ని కమాండ్స్ తయారు చేస్తారు కదా! ఆ కమాండ్స్‌ని ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేశారు. ఆల్రెడీ యూజ్ చేసిన పదాలని మనం మళ్ళా వాడకూడదు. దేంట్లో? వేరియబుల్ నేమ్స్‌లో. వేరియబుల్ నేమ్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని, ఫ్లోట్ అని ఇలా ఉన్నాయి కదా! క్యార్ అని ఇవన్నీ ఆల్రెడీ రిజర్వ్డ్ అన్నమాట. వాళ్ళు ప్రోగ్రామ్ కోసం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. వాటిని మనం తిరిగి వాడకూడదు. వాటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం లేదా కీవర్డ్స్ అంటాం. ఓకే. అది వాడితే ప్రాబ్లమ్ అవుతుంది. ఎర్రర్ వస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇంటూ ఏ వర్డ్ ఇలా ఉండొచ్చు. అండర్‌స్కోర్ ఏబీ ఉండొచ్చు. A30 ఉండొచ్చు. A30 ఇలా ఉండొచ్చు. ఓకే. అండ్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఓన్లీ డిజిట్ ఉండకూడదు. ఏబీ మధ్యలో స్పేస్ ఉంది ఉండకూడదు. ఇంట్ లాంగ్ అని ఉంది. లాంగ్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అది ఉండకూడదు. అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ సి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, ఆటోమేటిక్ వేరియబుల్స్, ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అని ఇలా రకరకాల వేరియబుల్స్ ఉన్నాయి. మనం వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఇక్కడ వీటి గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని గురించి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో వేరియబుల్ నేమ్‌గా ఏం ఉండొచ్చు, ఏం ఉండకూడదని మాట్లాడుకున్నాం కదా మనం. ఇక్కడ వేరియబుల్ నేమ్‌గా నేమ్ అనేది ఇలా ఉండొచ్చు. బట్ స్టార్ట్ విత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఎక్స్‌లో చూద్దాం. ఎక్స్. ఇది స్టూడెంట్ ఏజ్ అనుకోండి. స్టూడెంట్ అండర్‌స్కోర్ ఏజ్ అనివ్వాలి. ఇది కరెక్ట్. దీంతో నో ప్రాబ్లమ్ లేదు. చూడండి కావాలంటే. ఓకే. నేను స్టూడెంట్ ఏజ్ అని ఇచ్చా. అది కరెక్ట్. దీనికి ఇంకోటి ఇస్తున్నా నేను. ఏంటంటే స్టూడెంట్
స్పేస్ ఏజ్ అని ఇస్తున్నా. ఇది రాంగ్. ఇది రాంగ్ ముందే చెప్తున్నా నేను. అండ్ ఇంకోటి ఇస్తున్నా. ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ఏజ్ అంటున్నా. సో అంటే వేరియబుల్ నేమ్స్ ఎక్స్, వై, జెడ్ అలా షార్ట్ కట్ అలాగే ఇవ్వాలని రూల్ లేదు. అలా ఇవ్వకపోవటమే బెటర్. ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే అలా ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు వాడుకోవచ్చు. జనరల్‌గా వేరియబుల్ నేమ్స్ డిస్క్రిప్టబుల్ లేదా మీనింగ్‌ఫుల్ నేమ్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అనేది మీనింగ్‌ఫుల్‌గా ఉంది. ఓన్లీ ఎక్స్ అన్నాం అనుకోండి, వాట్ ఈస్ ఎక్స్ అనేది కన్‌ఫ్యూజన్ ఒకటి. రెండోది సేమ్ నేమ్‌ని, సేమ్ వేరియబుల్‌ని మళ్ళా యూజ్ చేసే అవకాశం ఉంది ఎక్స్‌ని. మళ్ళా వాడే అవకాశం ఉంది ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా. అలా వాడకూడదు కదా! ఒకసారి డిక్లేర్ చేసిన వేరియబుల్‌ని ఇంకోసారి రీడిక్లేర్ చేయకూడదు. చేస్తే వాల్యూ మారిపోతుంది డేటా. ఓవర్ రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటి అనేది నెక్స్ట్ మీకు చెప్తాను దాని గురించి ఇన్ డీటెయిల్డ్‌గా. ఈ రూల్సే ప్రోగ్రామింగ్‌లో మీరు తెలుసుకోవాల్సింది మెయిన్‌గా. తర్వాత లాజిక్. ఓకే. అందుకే నేను ఇక్కడ కింద స్టూడెంట్ ఏజ్ అని పెట్టాను. ఓన్లీ ఎక్స్ అనకుండా. స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ నేమ్, విలేజ్, ఓకే. ఇలా ఫోన్ నంబర్ ఇలా ఉంటే బావుంటుంది కదా! వేరియబుల్ నేమ్స్. అంతేగాని ఏబీసీడీలు పెడితే, ఎక్స్‌వైజెడ్‌లు పెడితే అది మీనింగ్‌ఫుల్ ప్రోగ్రామ్‌లో ఇదేంటి అనుకుంటాం. కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. మన సమ్ డేటాని ఏ వేరియబుల్‌లో స్టోర్ చేసామో తెలీదు. ఎక్స్‌లో స్టోర్ చేసామా, వైలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది. స్టూడెంట్ ఏజ్. ఎక్స్‌వైజెడ్ అని పెట్టామనుకోండి. వేరియబుల్స్. ఇప్పుడు ఎక్స్‌వైజెడ్‌లో ఏజ్ ఏ వేరియబుల్‌లో స్టోర్ చేసుంది అనేది కన్‌ఫ్యూజన్. అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి బావుంటుంది కదా! స్టూడెంట్ ఏజ్ అని. ఇలా పెడితే బావుంటుంది కదా! అది. ఓకే. సో, ఇప్పుడు మనం వీటిని డిక్లేర్ చేద్దాం. వీటిని ఆహ్, ఇంట్, ఇంట్ అని ఇస్తున్నాను. సో, ఇది కూడా ఇంట్. ఇది కూడా ఇంట్. ఓకే. ఈ మూడిట్లో ఫస్ట్‌దొక్కటే కరెక్ట్. మిగతా 2 తప్పు. వేరియబుల్స్ నేమ్స్ అలా ఇవ్వకూడదనమాట. ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్‌గా ఇది ఫస్ట్‌ది కరెక్ట్ అని చెప్పాను నేను. అండర్ స్కోర్ వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ రెండోది స్పేస్ ఇచ్చాను మధ్యలో. స్టూడెంట్‌కి, ఏజ్‌కి మధ్యలో స్పేస్ ఇచ్చాను. అలా ఇవ్వకూడదు. అండ్ మూడోది ఫస్ట్ నంబర్ వాడాను. నంబర్ వాడకూడదు. అండ్ మధ్యలో స్పేస్‌లు కూడా ఇచ్చాను. అలా కూడా వాడకూడదు. ఇవి రాంగ్. నేను ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేసి చూద్దాం. చూడండి ఫస్ట్ రాంగ్ వచ్చింది. ఇది కంపైలర్ కాబట్టి అన్ని ఎర్రర్స్ నీ ముందు ఉంచేస్తది. ఇది కంపైలర్ కాబట్టి అన్ని ఎర్రర్స్, వార్నింగ్స్ నీ ముందు పరిచిపెట్టేస్తది. దీంట్లో ఇక్కడ ఏదో చెప్తుంది. ఎర్రర్ ఎక్స్‌పెక్టెడ్ కామాస్ అంట. ఓకే. ఈ వేరుగా ఉన్నాయి బాబు. ఉదానికి మధ్యలో కామా ఇవ్వు అంటుంది ఇట్లా. కానీ మనకు కావాల్సింది కామాస్ కాదు ఇది. ఇది వేరే సందర్భం. ఇది వేరు 2 అనుకుంటుందది. అనుకోని డివైడ్ చేయి అంటుంది. డివైడ్ చేయి అంటుంది. కామా పెట్టు అంటుంది. కామా పెడితే ఏమవుతుంది? అదొక వేరియబుల్ అవుతుంది. ఇదొక వేరియబుల్ అవుతుంది. ఇంటిజర్ వేరియబుల్స్. అది దాని ఉద్దేశ్యం. బట్ ఇక్కడ మన ఏంటి సిట్యుయేషన్ ఏంటి? 2 కలిపి ఒకటే. ఇలా ఇచ్చామనుకోండి స్టూడెంట్ ఏజ్ నో ప్రాబ్లమ్. బట్ రీడబుల్‌గా లేదు. రీడబుల్‌గా లేదు చదవటానికి. అందుకని మధ్యలో అండర్ స్కోర్ ఒకటి పడేస్తే ఫినిష్ బావుంది. బాగుంది గానీ మళ్ళా ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటో తర్వాత చెప్తా మీకు. అదేంటో మీకు తర్వాత చెప్తా. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసాం. ఇది కూడా ఎర్రర్ ఉంది. నెక్స్ట్ 11లో ఎర్రర్ ఉంది. ఇన్వాలిడ్ సఫిక్స్ ఎస్‌టి అని ఇంటిజర్ అని అంటుందది. ఎస్‌టి ఇది కరెక్ట్. అంటే ఇది స్టార్టింగ్ నంబర్ ఉండకూడదు. ఫస్ట్ అనేది అలా ఇవ్వకూడదు మనం. ఓకే. సో, అది తీసేయాలి. అక్కడ తీసేయాలి. ఇది స్టూడెంట్ 1, స్టూడెంట్ 1 ఏజ్ ఇలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టూడెంట్ కాకుండా స్టూడెంట్ 1 ఏజ్‌ని ఇలా పెట్టుకోవచ్చు. అంటే డిజిట్స్ అంటే 1, 2, 3లు 0-9 వరకు అవి స్టార్టింగ్ ఉండకూడదు వేరియబుల్‌కి. అది నెక్స్ట్ రూల్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఏమవుద్దో చూద్దాం. సేవ్ చేశాను. మోడిఫికేషన్స్ రన్ చేశాను. ఇప్పుడు మళ్ళా మనకి ఎర్రర్ వచ్చింది. అదేంటి స్టూడెంట్ ఏజ్ బాగానే ఉంది కదా! ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఏముంటది అంటే రీడిఫైన్డ్ ఆఫ్ స్టూడెంట్ ఏజ్. ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసావు కదా!
మళ్ళా ఎందుకు డిఫైన్ చేసావు? వాట్ ఇస్ ద రీజన్ అంటుంది. ఆల్రెడీ ఇక్కడ వాడావు కదా! మళ్ళా ఎందుకు వాడుతున్నావు? మళ్ళా ఎందుకు రీడిక్లేర్ చేస్తున్నావు? ఐ మీన్ రీక్రియేట్ చేస్తున్నావు. ఒకసారి క్రియేట్ చేసావు కదా స్టూడెంట్ ఏజ్, మళ్ళా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అనేది పాయింట్. కరెక్టే కదా! ఓకే. అది. దాన్ని మీకు చూపించడానికి పెట్టాను నేను. ఓకే. దాన్ని తీసేస్తున్నాను. రిమూవ్. ఓకే. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. నో ప్రాబ్లమ్. బట్ సమ్ వార్నింగ్స్ వచ్చినాయి. వస్తాయి. ఎందుకంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, వాల్యూస్‌ని అసైన్ చేసాము. కానీ యూజ్ చేయలేదు. సో, జనరల్‌గా ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో, ఇలా వేరియబుల్స్ మనకి ఉన్నాయి. సో, వేరియబుల్స్‌లో చాలా రకాలున్నాయి. ఓకే. వేరియబుల్స్ గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇది వేరియబుల్స్ అనేది. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? వేరియబుల్ నేమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వేరియబుల్ నేమ్స్‌లో వేరే అదర్ సింబల్స్ కూడా వాడటానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌స్కోర్ కాకుండా హైఫన్ పెట్టా నేను. ఇప్పుడు చూద్దాం. హైఫన్ పెట్టా. ఎర్రర్. హైఫన్ కూడా పెట్టడానికి లేదు. అండ్ డాలర్ సింబల్స్ ఇలాంటివేమీ వాడటానికి లేదు. అండ్ సింబల్స్ ఇలాంటివేమీ వాడటానికి లేదు. ఓకే. ఓన్లీ అండర్‌స్కోర్ మాత్రమే అలౌడ్ సింబల్స్ పరంగా. ఓన్లీ అండర్‌స్కోర్. అది స్టార్టింగ్ కూడా వాడుకోవచ్చు. స్టార్టింగ్ కూడా. నువ్వు స్టార్టింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ స్టార్టింగ్ నంబర్స్ మాత్రం వాడటానికి లేదు. నంబర్స్ మధ్యలో వాడుకోవచ్చు, లాస్ట్‌లో వాడుకోవచ్చు. ఇది జనరల్ రూల్. ఓకే. సో, నెక్స్ట్‌కి వెళ్దాం మనం. వేరియబుల్స్ టైప్స్ ఉన్నాయని చెప్పాను మీకు. టైప్స్, నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూపిస్తా మీకు. పీపీటీలో లేవట్టుంది. ఓకే. సో, వేరియబుల్స్. ఓకే. సో, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్‌లో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, ఆటోమేటిక్ వేరియబుల్స్, ఎక్స్‌టర్నల్ వేరియబుల్స్ అని ఇలా రకరకాల వేరియబుల్స్ ఉన్నాయి. వీటికంటే ముందు మనం వేరియబుల్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. తెలుసుకొని వీటి గురించి వద్దాం. అప్పుడు వీటిని మనం ప్రాక్టికల్‌గా చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్‌ని తీసేస్తున్నాను నేను వీటన్నిటిని. సో, దీన్ని తీసేస్తున్నాను. ఓన్లీ ఇవి తీసేస్తున్నాను. ఎక్స్, వై, జెడ్ అనే వేరియబుల్స్‌ని నేనిక్కడ యూజ్ చేశాను. ఓకే. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి జస్ట్ ఇది కొంచెం నేను జూమ్ చేస్తాను. మీకు సరిగ్గా కనపడట్లేదు. బట్ ఆ విషయం కూడా మీరు అడగలేకపోతున్నారు పాపం. ఓకే. జూమ్ చేస్తాను. ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతుందనుకుంటున్నాను ప్రోగ్రామ్. సో, దీంట్లో బాగా కనపడుతుంది గదా! రీడబుల్‌గా ఉందా? మీకు కనిపిస్తుందా? డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. హలో. ఇప్పుడు క్లియర్ కనపడుతుంది గదా! అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఇది క్లాస్ రూమ్. మీరు ఇంట్లో ఉన్నప్పటికి. బట్ వర్చువల్ క్లాస్ రూమ్. మీరు అలా ఫీల్ అయితే మన కోర్స్ సక్సెస్ అవుతది. సక్సెస్ అవుతది అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది. నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. ఓకే. ప్లీజ్ రెస్పాండ్.
మీకు ఏ డౌట్ వచ్చినా అడగచ్చు, టెన్షన్ ఏం లేదు, కూల్గా చెప్పుకుందాం. ఓకే, ఈరోజు కూడా మరీ ఎక్కువ టాపిక్స్ అయితే కవర్ చేయను. మీరు ఇంకా ఇన్స్టలేషన్స్ పార్ట్‌లో ఉన్నారు కొంతమంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనము స్లోగానే వెళ్దాం. టెన్షన్ ఏం లేదు. ఓకే. గుడ్. అందరూ రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. ఓకే. ఇక్కడ నేను ఎక్స్, వై, జెడ్ అనే వేరియబుల్స్‌ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను, లేదా క్రియేట్ చేశాను అనుకోండి, లేదా డిఫైన్ చేశాను అనుకోండి. వాల్యూస్‌ని అసైన్ చేయలేదు ఇంకా. నేను ఎక్స్‌లో 10 స్టోర్ చేశా. ఎక్స్‌లో నేను 10 స్టోర్ చేశా. ఆ పదాలు మీరు పలుకుతుండాలి. నో, అలాంటి అవకాశం మీకు లేదు. ప్రాక్టీస్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ మాత్రమే పెట్టండి వీడియోస్ చూసి. ఎందుకంటే మన వాళ్ళకి బుక్స్ బాగా చదివే అలవాటు ఉంది గానీ, దాన్ని ఉపయోగించుకునే అలవాటు లేదు. అందుకే నేను అలాంటి మెటీరియల్స్ నేనేం ప్రొవైడ్ చేయదలుచుకోలేదు. మీరు అర్థం చేసుకోండి, బ్రెయిన్‌లో పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్ వస్తే వీడియో చూడండి, మళ్ళా ప్రాక్టీస్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. సో, మీకు ఇలాంటివి ఎన్ని చోట్ల దొరుకుతాయి. డాక్యుమెంటేషన్. ఓకే. నేనే ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను మీకు ప్రోగ్రామింగ్ అర్థమయ్యేటట్టు చెప్పడమే నా బాధ్యత. ఓకే. సో, ఎక్స్ అనేది 10, వై అనేది, ఎందుకంటే మన వాళ్ళు చాలా కవులున్నారు. ఈ పుస్తకాలు తీసుకొని కవిత్వాలు రాస్తారు గానీ ప్రాక్టీస్ చేయరు. అదే నా భయం. పెద్ద పెద్ద మళ్ళా ఇంటర్నేషనల్‌గా మారిపోయారనుకోండి మీరు పుస్తకాలు రాయటంలో ప్రాబ్లమ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 10, y ఈజ్ ఈక్వల్ 20. ఓకే. అని 2 వాల్యూస్‌ని దీంట్లో ఈ మెమరీలో 10 అనే వాల్యూ స్టోర్ చేశా. వైలో 20 అనే వాల్యూ స్టోర్ చేశా. జెడ్‌లో వచ్చి సమ్ కాలిక్యులేషన్ చేద్దాం. మ్యాథమెటిక్స్. ఏం చేద్దాం? x ప్లస్ y అని చేద్దాం. x ప్లస్ y, z ఈజ్ ఈక్వల్ x ప్లస్ y. అంటే xలో ఉన్న వాల్యూని, వైలో ఉన్న వాల్యూని రెండిటిని కూడి జెడ్‌లో స్టోర్ చేయమని చెప్తున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఈ జెడ్‌ని డిస్‌ప్లే చేయాలి కదా! ఇప్పుడు డిస్‌ప్లే చేయకుండా ఊరికే ఇట్లా అన్నాననుకోండి, ఏమవుతుంది? నాకు మళ్ళా హలో బై డే వస్తది. ఓకే. ఈ జెడ్‌ని అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్‌ని యూజ్ చేశా నేను. యూజ్ చేశా. ఇప్పుడు చూడండి వార్నింగ్ ఏమొచ్చి ఉంటుందో. వార్నింగ్ ఓన్లీ జెడ్‌కి మాత్రమే వార్నింగ్ వచ్చింది. ఏంటి? వార్నింగ్ వేరియబుల్ జెడ్ సెట్ బట్ నాట్ యూజ్డ్. సెట్ చేసామంటే గాని దాన్ని వాడుకోలేదంట. ఓకే. బట్ ఎక్స్ అండ్ వై‌ని నీకు వార్నింగ్ లేదు. ఎందుకంటే వాటిని క్రియేట్ చేసుకున్నాం. వాల్యూస్‌ని డేటాని స్టోర్ చేసుకున్నాం. దాన్ని యూజ్ చేసాం కూడా. చూడండి. ఈ వేరియబుల్స్‌లో ఉన్న డేటాని ఇక్కడ యూజ్ చేసాం. బట్ రిజల్ట్ అయితే అవుట్‌పుట్ చేయలేదు మనం. ఇప్పుడు దీని రిజల్ట్ జెడ్‌లో వచ్చింది. జెడ్‌ని అవుట్‌పుట్ చేయొచ్చు మనం. జెడ్‌ని అవుట్‌పుట్ చేయొచ్చు. ఎలా అవుట్‌పుట్ చేయాలి? చూడండి. ఇక్కడ నేను హలో బైరెడ్ అనేది తీసేస్తున్నాను నేను. హలో బైరెడ్ వద్దు. రిమూవ్ చేశాను. అయిపోయింది అది. బేసిక్ ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే జెడ్ అనే వాల్యూని అవుట్‌పుట్ చేయాలి. సో, ఈ అవుట్‌పుట్ చేయాలి అంటే ఇక్కడ నేను సింపుల్‌గా నేనిలా జెడ్ అనంటే అవుట్‌పుట్ వస్తుందా? అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ప్రింట్ జెడ్ అంటున్నాను. ప్రింట్ జెడ్ అంటున్నాను. ఓకే. చూద్దాం ఇక్కడ ఏముంటదో. రీడింగ్, 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 రీడింగ్ అంటుంది. ఏం లేదు అవుట్‌పుట్. నథింగ్. చాలా టైం కష్టపడి ఏదో సంథింగ్ అన్‌సక్సెస్‌ఫుల్ ప్రాసెస్ రిటర్న్ కూడా వేరే ఏదో ఇచ్చేసింది. అది. అంటే ఇక్కడ వేరియబుల్స్‌ని అవుట్‌పుట్ చేసే వేరియబుల్‌లో ఉన్న డేటాని అవుట్‌పుట్ చేసే పద్ధతి డిఫరెంట్. అది నెక్స్ట్ 2, 3 క్లాసుల తర్వాత మనకి ఇన్ డీటెయిల్డ్‌గా వాటి గురించి ఉంటది. ఫస్ట్ నేను సింపుల్‌గా కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ జెడ్‌లో ఏ డేటా ఉంది మనకి? నంబర్స్ ఉన్నాయి.
నంబర్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే సమ్ కోడ్స్ తీసుకొని ఇక్కడ మనం దానికి సంబంధించిన వాటిని అవుట్‌పుట్ చేయడానికి అవసరమైన కొన్ని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి సిలో. ఒక్కోదానికి ఒక్కోటి ఉంటది. ఓకే. సో, అవి నంబర్స్‌కి ఒక రకంగా ఉంటుంది. క్యారెక్టర్స్‌కి ఒక రకంగా ఉంటుంది. ఒక్కోదానికి ఒక్కోటి ఉంటదనమాట. సో, వాటిని యూజ్ చేయాలి మనం. వాటిని యూజ్ చేసి అవుట్‌పుట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ పర్సెంటేజ్ డి ఫర్ డిజిట్స్. పర్సెంటేజ్ డి. ప్రింట్ఎఫ్ అంటే ఫార్మాటెడ్ టెక్స్ట్ అని కదా అర్థం. ఫార్మాటెడ్ టెక్స్ట్. ఇక్కడ స్ట్రింగ్ కోట్స్ తీసుకున్నాను. ప్లేస్ హోల్డర్‌ని వాడాను. ప్లేస్ హోల్డర్ ఇది. పర్సెంటేజ్ డి అంటే ఇక్కడ డిజిట్స్ ప్రింట్ అవ్వాలి. ఏ డిజిట్స్ అంటే కామా, జెడ్. అంటే జెడ్‌లో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటిజర్ నంబర్ ఏదైతే ఉందో అది మనకి ఈ ప్లేస్‌లో ప్రింట్ అవ్వాలి అని అర్థం. ఇప్పుడు రన్ చేద్దాం. యెస్. 30 వచ్చింది. మనకేమి 30 అంటే ఏంటి మనకు తెలీదు కదా! చూడండి జెడ్. ఇక్కడ చూడండి నేను జెడ్ ఇక్కడ ఫార్మాటెడ్ టెక్స్ట్ కదా! టెక్స్ట్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ లేదు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్‌లో ప్లేస్ హోల్డర్ ఇది. ఈ వేరియబుల్ డేటా స్టోర్ అవుతుంది. చూడండి నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఎలా వచ్చిందో మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ 30. జెడ్ ఈజ్ ఈక్వల్ 30 అని మనకి వచ్చింది. నాకు మిగతాది కూడా కావాలనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఓన్లీ 30 కాకుండా 10 + 20 = 30 అని కావాలనుకోండి. ఓకే. అప్పుడు ఇక్కడ చూడండి. నేనేం చేస్తానంటే పర్సెంటేజ్ డి ప్లస్ పర్సెంటేజ్ డి ఈజ్ ఈక్వల్ 30. అంటే జెడ్ అనేది తీసేసి లేదంటే ఓపెన్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ పర్సెంటేజ్ ప్లస్ కామా y ఈజ్ ఈక్వల్ పర్సెంటేజ్ డి కామా z ఈజ్ ఈక్వల్ x ప్లస్ కాకుండా z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా ఇచ్చేస్తాం. మూడిటిని ప్రింట్ చేస్తాం. ఎక్స్, వై, జెడ్ అన్నిటిని ప్రింట్ చేస్తాం. ఓకే. లేదా జెడ్ అనకుండా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఇట్లా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనకి ప్లేస్ హోల్డర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి. 3 కూడా డిజిట్సే. ఫస్ట్‌ది ఏంటి? ఎక్స్‌ది, రెండోది వైది, మూడోది జెడ్‌ది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎక్స్, వై, జెడ్. ఈ 3 ప్లేస్ హోల్డర్స్‌కి 3 వేరియబుల్స్ ఇచ్చాను. ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ రావాల్సిన వాల్యూ ఏంటి ఈ ప్లేస్‌లో? ఎక్స్ వాల్యూ. అందుకని ఫస్ట్ ఎక్స్ ఇచ్చాను. ఇక్కడ రావాల్సింది వై. అందుకని ఫస్ట్ వై ఇచ్చాను ఇక్కడ వేరియబుల్. ఇక్కడ రావాల్సింది ఈ ప్లేస్‌లో రావాల్సింది ఏంటి? జెడ్‌ది రావాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ జెడ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి నేను దీన్ని రన్ చేస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ 10, y ఈజ్ ఈక్వల్ 20, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 30. ఇంకో రకం కూడా చేయొచ్చు తెలుసు దీన్ని. ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఈ సంథింగ్ ప్లేస్ హోల్డర్ అన్నాను. ఇక్కడ జెడ్ అన్నాను కదా! ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చేయకుండా దీన్ని ఇట్లా కాలిక్యులేషన్స్ ఇక్కడే చేసుకోవచ్చు. చూడండి. x ప్లస్ వై ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే. అది దాని అవుట్‌పుట్ లాస్ట్ ప్లేస్ హోల్డర్‌లో ప్రింట్ అవుతుంది. సేమ్. దేర్ ఈస్ నో డిఫరెన్స్.
ఓకే. అండ్ ఇక్కడ ఒక ఎస్కేప్ క్యారెక్టర్ ఒకటి ఉంది. /n /n న్యూ లైన్ రావాలి. న్యూ లైన్ అన్నమాట. /n అంటే న్యూ లైన్ రావాలి. ఇప్పుడు చూడండి ఏమవుతదో. x = 10, y = 20, x + y = 30. ఇట్లా. బట్ ఇక్కడ ఒక వార్నింగ్ వస్తది తెలుసా? జెడ్ అని వాడుకోలేదు నువ్వు అని ఒక వార్నింగ్ అయితే వస్తుంది. అన్‌యూజబుల్ అది అన్నెసెసరీగా మెమరీ అలాట్ చేయబడింది అనేది. ఓకే. ఇక్కడ ఈ వేరియబుల్‌లో ఉన్న డేటాని అవుట్‌పుట్ చేయడానికి మనం ఇక్కడ %d అనే దాన్ని యూజ్ చేసాం. %d ఈజ్ ఓన్లీ ఫర్ నంబర్స్. మళ్ళా వేరే వాటికి మారిపోతది. వేరే డేటా టైప్స్‌కి మారిపోతాయి ఇవి. ఇవన్నీ కూడా మీకు చెప్తాను. దేనికి ఏమిస్తారు ఏంటి అనేది అవన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఇంకొక విషయం మీకు సి లాంగ్వేజ్ అనేది బేసిక్‌గా మెమరీతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యి పనిచేస్తది అని చెప్పుకున్నాం కదా! మనము సి నుంచి ఇలా కాకుండా మనం దానికి సంబంధించిన వాల్యూ కాకుండా దాని అడ్రెస్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. దాని అడ్రెస్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చు. చూడండి కింద ఒకటి యాక్సెస్ చేద్దాం. దీని కింద అంతా తీసేయకుండా. సో, ప్రింట్‌ఎఫ్ ఇలాంటి ఒక స్పేస్ వస్తది. ప్రింట్‌ఎఫ్ అంటే ఒక స్పేస్ వస్తది. మళ్ళా ప్రింట్‌ఎఫ్ అక్కడ డమ్మీ ప్రింట్‌ఎఫ్ వాడాను. ఎందుకంటే ఒక లైన్ స్పేస్ కోసం. ఓకే. ప్రింట్‌ఎఫ్ %da వాడుతున్నాను ఇక్కడ. da వాడుతున్నాను. కామా ఇప్పుడు x కావాలనుకోండి. ఇప్పుడు x అంటే ఏమవుతది? xకి సంబంధించిన వాల్యూ వస్తది. x అనే ఐడెంటిఫైయర్ కలిగిన మెమరీలో ఉన్న వాల్యూని అవుట్‌పుట్ చేస్తుంది. స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఓకే. చూద్దాం. ఏమైంది? ప్రింట్‌ఎఫ్ ఇక్కడ ఏం వాడలేదంటుందా? ఓకే. ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఒక /n వాడదాం. న్యూ లైన్. ఓకే. ఇక్కడ చూడండి 10 వచ్చింది. ఈ 10 అనేది ఏంటి? x వాల్యూ. బట్ నాకు x వాల్యూ కాదు కావాల్సింది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఏంటంటే ఆహ్, మనం ఒక వేరియబుల్‌ని మనం ఇట్లా ఈ విధంగా డిఫైన్ చేసినప్పుడు మెమరీలో సమ్ మె సమ్ లొకేషన్స్‌ని గ్రూపింగ్ చేసి అంటే సమ్ మెమరీకి ఒక ఐడెంటిఫైయర్ సెట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! మనం సెట్ చేయక ముందే దానికి ఒక నంబర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. సిస్టమ్ ఒక నంబర్ అలాట్ చేస్తుంది దానికి. ఓకే. సిస్టమ్ ఒక నంబర్‌ని అలాట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే. ఆ నంబర్‌ని మనం రీడ్ చేయాలి అంటే ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ మనం రీడ్ చేసింది వాల్యూని. బట్ నాకు వాల్యూ వద్దు, నంబర్ కావాలి. అప్పుడేం చేయాలి అంటే అడ్రెస్‌ని రీడ్ చేయాలి అంటే యాంపర్సండ్ యూజ్ చేస్తాం. అండ్ ఎక్స్ అంటున్నాను నేను. అండ్ ఎక్స్ చూడండి ఇది మెమరీ అడ్రెస్. ఏంటిది? ఇది మెమరీ అడ్రెస్. ఏ మెమరీ అడ్రెస్సు? ఎక్స్‌కి సంబంధించిన మెమరీ అడ్రెస్ ఇది. ఇది డేటా కాదు ఇది. అడ్రెస్ ఇది. దాని ఒక నంబర్. ఒక్కొక్క మెమరీకి ఒక అడ్రెస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే. గుడ్. ఇక్కడ నేను ఇంకొకటి చేయాలనుకుంటున్నాను. ఓకే. బాగుంది. అడ్రెస్ ఓకే. ఇక్కడ నేను ఇంకోటి ప్రింట్‌ఎఫ్ %d, z అంటున్నాను. అంటే నేను ఇక్కడ ఏం చేయాలని ట్రై చేస్తున్నానంటే z వాల్యూని కాకుండా z యొక్క అడ్రెస్‌ని రీడ్ చేయాలి అనుకుంటున్నా. z. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో. అంటే z అనేది డిఫైన్ అయ్యింది. బట్ వాల్యూ అసైన్ కాలేదు అంతే. నిజంగా మెమరీ అలాట్ అయిందా దీనికి? ఈ zకి నిజంగా మెమరీ అలాట్ అయిందా? చూడాలి అనుకుంటే ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు.
ఆ మెమరీ రీడ్ జెడ్ని. జెడ్లో వాల్యూ ఏం లేదు. ఎస్ చూడండి, ఇది జెడ్కి సంబంధించిన మెమరీ అడ్రస్. మెమరీ అడ్రస్ ఇది వేరు, ఇది వేరు. ఈ రెండు వేరు వేరు. ఇది ఎక్స్, ఇది జెడ్ది. ఓకే గుడ్. దాని వాల్యూని రీడ్ చేద్దాం. వాల్యూని బాగుంది. మనం ఇప్పుడు మెమరీని రీడ్ చేసాం. మెమరీ అలాట్ అయింది. డేటాని రీడ్ చేద్దాం. నెక్స్ట్ రీడ్ చేద్దాం. దీని తర్వాత ఇక్కడ రీడ్ చేస్తున్నాను. డేటాను రీడ్ చేయాలంటే ఏం చేయాలి? అండ్ సింబల్ తీసేయాలి. అండ్ సింబల్ తీసేయాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ రన్ చేశాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మెమరీ అడ్రస్, ఇది వాల్యూ, ఇది వాల్యూ. కానీ మన జెడ్లో ఏం వాల్యూ స్టోర్ చేయలేదు కదా. జెడ్లో వాల్యూ ఉందా? జెడ్లో ఏం లేదు వాల్యూ. బట్ ఇక్కడ వాల్యూ సంథింగ్ చూపిస్తుంది. ఇది అడ్రస్ అనడానికి లేదు, అడ్రస్ కాదు ఇది. అడ్రస్ ఇది, ఇది వాల్యూ కింద చూపించింది. ఏంటి వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ అంటారు దీన్ని. ఏమంటారు? గార్బేజ్. గార్బేజ్ అంటే చెత్త. అంటే మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎలక్ట్రానిక్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే, ఇన్ డీటెయిల్డ్గా మీరు ఏదైనా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయ్యి ఉంటే, సీమాస్ మెమరీస్ గురించి, లేదా ఈ మెమరీ సెల్స్ ఎలా తయారు చేస్తారు, ఈ ర్యామ్ ఎలా తయారవుతుంది, ఎలా ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అని అంటే, దాంట్లో డమ్మీ డేటా ప్రతి సెల్లోనూ డమ్మీ డేటా స్టోర్ చేస్తూనే ఉంటారు. డమ్మీ డేటా స్టోర్ చేస్తాను ఎవ్రీ టైం. డేటా ఉన్నా డేటా లేకపోయినా. మీనింగ్ఫుల్ డేటా అనేది మనం ఏదైనా డేటా స్టోర్ చేస్తే మీనింగ్ఫుల్ డేటా. ఎందుకంటే మొత్తం వన్స్ అండ్ జీరోసే ఉంటాయి అనమాట. మన డేటా అంతా కూడా వన్స్ అండ్ జీరోస్తోనే ఉంటాయి. ఓకే, మనం మీనింగ్ఫుల్ డేటా ఏదైనా స్టోర్ చేస్తే దానికి అడ్రస్ ఉంటుంది, ప్రాపర్ అడ్రస్ ఉంటుంది ఇంటర్నల్గా. అంటే ఫైల్ సిస్టమ్ దగ్గర. ఫైల్ సిస్టమ్ దగ్గర అడ్రస్ లేకుండా మెమరీలో డేటా ఏమైనా ఉంటే దట్ ఇస్ కాల్డ్ గార్బేజ్. గార్బేజ్ వాల్యూ అంటారు. ఇది దీనికి మీనింగ్ ఉండదు. దీనికి అంటే ఇది గార్బేజ్ అనమాట. బట్ అడ్వాన్స్డ్ అంటే లేటెస్ట్ అంటే సి తర్వాత వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటాయో, సి డెవలప్ అయిన తర్వాత డెవలప్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటాయో, లైక్ పైథాన్ కావచ్చు, ఇలాంటివన్నీ, వాటిల్లో మిడిల్ హార్డ్వేర్కి ఈ కంపైలర్స్ ఆర్ ట్రాన్స్లేటర్స్ అంటే మధ్యలో సమ్ సాఫ్ట్వేర్ ఉండి పనిచేస్తుంది. అది సింప్లిఫై చేస్తుంది అనమాట. ఇదే విధంగా నువ్వు పైథాన్‌లోనో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనో ఇదే కమాండ్ కనుక యూజ్ చేస్తే, ఇలా యాక్సెస్ చేస్తే, అంటే వాల్యూ స్టోర్ చేయకుండా వాల్యూని రీడ్ చేస్తే ఏముంటుంది తెలుసా? అన్‌డిఫైన్డ్ అంటుంది. వాల్యూ సెట్ చేయలేదు ఇంకా అని చెప్తుంది. వాల్యూ సెట్ చేయలేదు అని చెప్తుంది. బట్ ఇక్కడేంటి, ఇది ఆ మాట చెప్పకుండా సి కంపైలర్ సమ్ వాల్యూ ఇచ్చింది. ఇక్కడ సి థియరీ తెలియని వాళ్ళు, సి థియరీ తెలియకుండా, సిని బాగా స్టడీ చేయకుండా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇదేంటి డేటా అనుకుంటారు. అది. ఓకే, దీనికి మీడియేటర్ ఎవరు లేరు. అందుకే డైరెక్ట్‌గా ఆ ర్యామ్‌లో ఏముందో డేటా తీసుకొచ్చి నీ ముందు పడేసింది. ఆ ర్యామ్‌లో ఉన్న డేటాను తీసుకొచ్చి నీ ముందు పడేసింది. బట్ అది మీనింగ్‌ఫుల్ డేటా కాదు. అందుకే దీన్ని గార్బేజ్ వాల్యూ అంటారు. గార్బేజ్ వాల్యూ అంటారు. ఓకే. సో మనము ఈ డ్యూరేషన్‌లో ఇంకా డెప్త్ వెళ్ళటం అనేది కష్టం మనకి. సిలబస్ ప్రాబ్లమ్ అవుతది. సో మీకు చాలు, అంతకు మించి అవసరం లేదు. వెరీ బేసిక్స్ చాలన్నమాట. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాన్ని రీడ్ చేసి ఇది మీనింగ్‌ఫుల్ డేటా కాదు అని తెలుసుకొని దాన్ని కన్వర్ట్ చేసి మెసేజ్‌ని యూజర్‌కి ఇస్తది. ఏంటి అన్‌డిఫైన్డ్ అని, లేదా అన్‌డిక్లేర్డ్ అని అలా మెసేజ్ ఇస్తది. అది. ఇక్కడ అలాంటి మెసేజ్ ఏమి లేకుండా డైరెక్ట్‌గా నీకు అలా ఇచ్చింది అంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చి చూపించింది నీ ముందు పెట్టింది. ఎందుకంటే ఇది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, అందుకని. ఓకే గుడ్. సో అలా ఎక్కడైనా ఇచ్చిందంటే గార్బేజ్ వాల్యూ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? వాల్యూ స్టోర్ చేయలేదని అర్థం. వాల్యూ స్టోర్ చేయలేదు అని దాని అర్థం. ఓకే. బట్ ఎర్రర్ ఏం రాలేదు చూడండి. ఎర్రర్ ఏం రాలేదు. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ, అండ్ సింబల్ ఎందుకు వాడతామో మీకు అర్థమైంది. ఎందుకు వాడతాం అండ్ సింబల్?
వేరియబుల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎండ్ సింబల్ని ఎందుకు వాడతాం, ఎండ్ సింబల్ లేకుండా వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, విత్ ఎండ్ సింబల్ వితౌట్ ఎండ్ సింబల్ ఎందుకు వాడి, అంటే ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? వేరియబుల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఇది వేరియబుల్స్ని అవుట్పుట్ చేయడమే కదా, ఈ రెండు ఇవన్నీ కూడా వేరియబుల్స్ని అవుట్పుట్ చేయడమే. సో ఇది వేరియబుల్స్ని అవుట్పుట్ చేయడమే కదా, ఇది కూడా ప్రింట్ చేస్తున్నాం, స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాం వేరియబుల్లో ఉన్న డేటాని. ఓకే, వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తున్నాం. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి ఎవరన్నా చెప్తారా? ఓకే, ఎండ్ సింబల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎండ్ సింబల్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరైనా? ఏంటి కామ్గా ఉన్నారు? ఓకే, మీరు మైక్ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. డోంట్ నోనా? మరి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. సార్ లక్ష్మి. సార్ ఆ, సార్ అడ్రస్ ఒక వేరియబుల్ అడ్రస్ కావాలనుకుంటే అప్పుడు అండ్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాల్యూ కావాలనుకుంటే అండ్ అవసరం లేదు. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదే, అందుకే కాన్సన్ట్రేట్ చేయమంటుంది మిమ్మల్ని. ఓకే, సార్ సో సార్ కొంచెం పెద్ద క్వశ్చన్స్ అడిగినప్పుడు మ్యూట్ పర్మిషన్ ఇవ్వరా? అది టైప్ చేయాలంటే టైం పడుతుంది. అందుకే నేను ఇచ్చింది, మీకు పర్మిషన్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను పొద్దున్నే అడుగుదాం అనుకున్నా, మళ్ళీ సర్లే సరే అడుగుదామని తర్వాత అడుగుదాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. సో అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక మెమరీ అనుకుంటే, మెమరీ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ది అనుకుందాం. జెడ్, దీనికి మనం జెడ్ అనే ఐడెంటిఫైర్ మనం పెట్టాం. మనము ఈ జెడ్ అనే ఐడెంటిఫైర్ మనం పెట్టకపోయినా ఈ మెమరీకి మనం ఈ రిజర్వ్ చేయబడ్డ మెమరీ అంటారు దీన్ని. ఏమంటారు? రిజర్వ్ చేయబడిన మెమరీ. దేనికోసం రిజర్వ్ చేయబడి మనము డిక్లేర్ చేసాం, మన కోసమే మెమరీ ఓఎస్ సమ్ మెమరీని రిజర్వ్ చేస్తుంది. దానికి ఒక ఐడి పెడుతుంది, దానికి ఒక నంబర్ ఇచ్చుకుంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 2 3 4 5 6 నేను ఒక డమ్మీ ఇలా పెట్టా, ఒక నంబర్ ఇలా ఇచ్చుకుంటుంది, ఒక ఐడి. దీన్ని మెమరీ అడ్రస్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈ 1 2 3 4 5 6 నే మెమరీ అడ్రస్ అంటారు. ఇది ఐడెంటిఫైర్ అంటారు. దీన్నే ఐడెంటిఫైర్ అంటారు. ఓకే, ఇప్పుడు దీంట్లో మెమరీలో సమ్ వాల్యూ స్టోర్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ ఏం స్టోర్ చేయలేదు, దీంట్లో ఏం స్టోర్ చేయలేదు, మనం దీంట్లో ఏమీ స్టోర్ చేయలేదు. స్టోర్ చేయకపోయినా ఏదో సంథింగ్ పిచ్చి పిచ్చిగా స్టోర్ అయి ఉంటుంది. అది మెమరీ నేచర్, అది ర్యామ్ ఏదో ఒకటి సంథింగ్ స్టోర్ అయి ఉంటుంది. మనం ఏం స్టోర్ చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది. దాన్నే గార్బేజ్ వాల్యూ అంటారు. ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా డేటా స్టోర్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏదైనా డేటా స్టోర్ చేసామనుకోండి, ఒక 50 స్టోర్ చేసామనుకోండి, 50. ఓకే, ఇప్పుడు జెడ్ అనే మెమరీకి సంబంధించిన ఆ మెమరీలో స్టోర్ అయిన వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఇలా ఓన్లీ జెడ్ అని యాక్సెస్. అలా కాకుండా ఈ జెడ్కి సంబంధించిన మెమరీ అడ్రస్ని, అది పైన చూడు 1 2 3 4 5 6 అని, అది కూడా జెడ్ లాంటిదే, అది ఐడెంటిఫైరే. పేరు లేకపోతే పేరు పెట్టాలి కదా ఎవడొకడు, అట్లా పేరు లేకుండా ఏది ఉండకూడదు. ఉంటే దానికి యూజ్లెస్ అవుతుంది అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరే ఉంది, మీ విలేజ్కి పేరు పెట్టలేదు అనుకోండి, అది యూజ్లెస్, అది దేనికి పనికిరాదు. అఫ్కోర్స్ మేము ఉండొచ్చు కదా అనుకోవచ్చు, ఉంటారు అంతే, కానీ దానికి ఒక అడ్రస్ ఉండదు. లెటర్ రాస్తే రాదు, బస్ ఎక్కితే టికెట్ తీసుకోలేము. ఓకే, ఏమీ ఉండదు. అదే ఒక మనిషికి పేరు పెట్టలేదు అనుకోండి, వాడికి ఆధార్ కార్డు ఎవరు, రేషన్ కార్డు ఎవరు, గ్రీన్ కార్డు ఎవరు, ఏమి ఎవరు, వాడికి ఫోన్ రాదు, బ్యాంక్ అకౌంట్ రాదు, ఏం రాదు, యూజ్లెస్ అనమాట. అందుకే ఏదైనా సరే దానికి ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. మనం ఇవ్వకపోయినా అదొకటి ఇస్తుంది. దానికి మనం దాన్ని ఇది ఏమిస్తుందో మనకు తెలియదు, అడ్రస్ ఏమిస్తుందో మనకు తెలియదు. అందుకే మనం దీంతోటి ఈ వాల్యూని యాక్సెస్ చెయ్యం. దాని గురించి మనం సపరేట్ ఒక ఐడెంటిఫైర్ పెట్టుకుంటాం, దట్ ఇస్ కాల్డ్ జెడ్. ఈ జెడ్కి సంబంధించి వాల్యూని రీడ్ చేయాలి అంటే డైరెక్ట్గా జెడ్ అంటే వాల్యూ వస్తుంది. అండ్ సింబల్ ఇచ్చి జెడ్ అన్నామంటే దాని అడ్రస్ వస్తుంది, అంటే ఆ మెమరీకి సంబంధించిన అడ్రస్ వస్తుంది.
అది క్లారిఫై అయింది అనుకుంటున్నాను అది మీకు. ఓకే. మనము ఈ అన్సింబుల్ జెడ్ అండ్ ఓన్లీ జెడ్. సో వేరియబుల్స్‌ని యాక్సెస్ చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది అనేది మనం క్లియర్‌గా తెలుసుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్. చాలా ఈ రోజుకి. సో టుమారో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఐ మీన్ ఇంకొంచెం ఎక్కువ టాపిక్స్ డిస్కస్ చేద్దాం టుమారో. ఈ రోజు వరకు చాలా లైట్‌గా, స్లోగా, చిన్నగా కొంచెం కొంచెం చెప్పుకుంటా వస్తున్నాం. ఓకే. సో అర్థమైందనుకుంటున్నాను మీకు. నేను